అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. రాముడి గురించి మాత్రం విన్నాం, మిగతా రాజుల గురించి అంతగా వివరాలు వినలేదు. ఎందుకంటే రామాయణం ఒకటే ప్రాచుర్యంలో ఉన్నటువంటి గ్రంథం. మిగతా అన్ని కూడా పురాణాలలో ఉన్నాయి, చాలా చోట్ల కథలు ఉన్నాయి, పురాణాల్లో లేకపోవడం లేదు. పురాణాల్లో సూర్యవంశం కథ అన్నప్పుడు ప్రతిసారి కూడా మనకు ఇక్ష్వాకు వంశం, సూర్యవంశం ఇవన్నీ ఒకటే కదా. వీటి గురించి చాలా వివరంగానే ఇచ్చారు అన్ని పురాణాల్లోనూ. కాకపోతే మనం ఏంటంటే రామాయణం వచ్చేసరికి రాముడి గురించి తెలుసుకుంటాం. ఉదాహరణకి నిన్న తెలుసుకున్నటువంటి మహాభారతంలో కూడా మళ్ళీ రాముడి గురించి, సీత గురించి తెలుసుకున్నాం. అజుడు, దశరథుడు, రాముడు, ఇంతే. కాకపోతే ఇంతకంటే కూడా ఎంతో దూరం మనం వెళ్ళాలి. అంటే మనకు రఘువంశం అనేటటువంటిది చాలా గొప్పది. దిలీపుడు గురించి ఒక దగ్గర ఉంటుంది, సగరుడి గురించి, భగీరథుడి గురించి, సత్యహరిశ్చంద్రుడి గురించి, ఇలా ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. సో వీరందరి గురించి కూడా ఎక్కడో ఒక చోట కథ మనకు తగులుతూనే ఉంటుంది. మహాభారతంలో కూడా ఈ సగరుడు, దిలీపుడు, భగీరథుడు వీళ్ళందరివి డిఫరెంట్ కాంటెక్స్ట్ లోపల మనకు వచ్చింది. రఘువంశం కథలాగానో, లేకపోతే రామాయణం కథలాగానో, ఇక్ష్వాకు వంశం కథలాగానో కాకుండా అగస్త్యుడి కథ చెబుతుంటేనో, లేకపోతే గంగా అవతరణం గురించి చెప్తుంటేనో, ఇటువంటి వాటి లోపల ఆ కథలన్నీ వస్తాయన్నమాట. అందుకని నేనేం చేశానంటే ముఖ్యమైనటువంటి రాజులందరి కథలు రఘువంశంలో పెట్టి తన సహజ ప్రక్రియ అంటే ఉపమానాలు, అనేక ఉపమానాలు, కొన్నిసార్లు అయితే ఉపమానాలు మనకు అర్థం కూడా కావు. అది హలో బ్రదర్ అని ఒక సినిమా వచ్చింది నాగార్జునది. ఆ సినిమా లోపల తను అత్తగారింటికి వెళ్తాడు. వెళ్తే అక్కడ ఆవిడేమో ఇతడు అమెరికా నుంచి వచ్చిన వాడు అనుకుంటుంది, కానీ వీడేమో దొంగ. వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాడు ఏమో మాట్లాడుతుంటే ఆవిడకి డౌట్ వస్తుంది. అల్లుడు గారు ఆర్ యూ ఫైన్ అంటుంది. అనగానే వీడికి ఏం జవాబు చెప్పాలో తెలియదు. ఫైన్, 3 months జైల్, 200 rupees ఫైన్ అని చెప్పేసి బయటికి వస్తాడు. రాగానే ఆవిడ నవ్వుతుంది. వెళ్ళిపోయాక అనుకుంటుంది ఏమిటో అల్లుడు గారు అమెరికా జోకులు అర్థమైతే గానీ నవ్వలేవు అని చెప్పి. వాడు చెప్తుంది వేరు. అలాగా కాళిదాసు కూడా ఈ ఉపమానాలు ఎంత డీప్ గా ఉన్నాయి అంటే మహామహా పండితులకి, లేదా పూర్తి స్థాయి ప్రకృతి ఆరాధకులకు, లేదా ప్రతి ఉపమానాన్ని మళ్ళీ పూర్తిగా వివరించి చెప్పే విధంగా ఎవరైనా ఉంటే తప్ప అర్థం చేసుకోవడం చాలా కష్టం. అదిగాక ఏమైపోయిందంటే చిన్న చిన్న వాటిని కూడా మహాకావ్యాలలో ఏం చేశారంటే చాలా విపులంగా చర్చించారు, చాలా విపులంగా. ఉదాహరణకు మనం తర్వాత వస్తుంది ఇందుమతి స్వయంవరంలో, విదర్భ రాజకుమారి ఇందుమతి స్వయంవరంలో ఒక్కొక్క రాజు గురించి శ్లోకాల మీద శ్లోకాలు. అందులో మనకు ఒకటి జ్ఞాపకం ఉందనుకుంటా, మనము అలంకారాలు కాదు అలంకారాలే అనుకుంటా, ఉపమాలంకారం చెప్పుకునేటప్పుడు అద్రిరాజు, పాండ్యరాజు, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? అది ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఆ శ్లోకంలో ఏం చెప్పుకున్నామో ఎవరికైనా చెప్పండి. అందులో అద్రిరాజుని, పాండ్యరాజుని ఉపమాలంకారంలో మనము కంపేర్ చేశాము. అంటే హిమాలయ పర్వతాలని ఈ పాండ్యరాజు, ఇందుమతి స్వయంవరానికి వచ్చినటువంటి పాండ్యరాజుని మనం కంపేర్ చేశాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? అందరూ నిద్రపోయారు. ఎవరికి జ్ఞాపకం లేదా? అద్రిరాజు పైనుంచి కింది వరకు నా గొంతు వినిపిస్తుందా? ఒక పోనీ ఏమో నేను వినిపిస్తున్నా కూడా కామ్ గా ఉన్నారా మీరు? అందరూ వినిపిస్తున్నా కూడా కామ్ గా ఉన్నారా? నేను ఇంకా లే ఇందులో కొంతమందికైనా తెలిసి ఉండాలి, ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎవరో ఒకరు చెప్తారు. రజనీ గారు గాని, హరిత గారు గాని, చెప్పండి. పర్వతరాజుకి నదులు ఎలా అయితే ప్రవహిస్తూ ఇలా మొత్తం కవర్ అవుతుందో అలాంటి ఆభరణాలు వేసుకున్నాడు పాండ్యరాజు అన్నట్టుగా చెప్తారు. కరెక్ట్, ఒక పాయింట్. ఇంకెవరన్నా ఇంకో పాయింట్ చెప్పండి పోనీ. కరెక్ట్, ఒక పాయింట్ చెప్పారు. ఆయన రకరకాల పూతలు పూసుకుని ఎర్రగా ఎలా తయారైపోయాడంటే ఫేర్ అండ్ లవ్లీలు అవి ఇవి బాగా రాసేసుకుని. ఓకే, చిన్నప్పుడు బై ద వే నేను మీ అందరికీ ఒక నిజం చెప్పాలి.
చిన్నప్పుడు అంటే పెళ్ళయ్యేదాకా నేను ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకునేవాడిని. సో జస్ట్ ఇది పెద్ద మనకు ప్రవచనానికి సంబంధం లేదు ఇన్ఫర్మేషన్, కానీ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, మనలో మనకు ఫ్రెండ్షిప్ లో చెప్తున్నాను అంతే. సో అలాగా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నా నేను బాగా. మరి కలర్ వచ్చారండి మరి. చాలా ఇప్పుడు లేదా అంత కాలంలో ఉన్నాను. అందులో ఏమైందంటే 7 వారాలు అని చెప్పేసి చెప్పారనమాట. 7 వారాల్లోనో 6 వారాల్లోనో తెల్లబడతారని చెప్పారు. చెప్పగానే ఇప్పుడు చిన్నప్పుడు ఎలా ఉంటుంది మనకు ఆ ఏజ్ లోపల ఎలా అయినా తెల్లబడిపోవాలని ఉంటుంది కదా. సో అంటే చిన్నప్పుడు చాలా తెల్లగా ఉండేవానిట, ఎండలో పెడితే మెరిసేవాడిని అని చెప్పి అంటుంది మా అమ్మ. అమ్మకున్న ముద్దు వేరనుకోండి, బట్ స్టిల్ అంత తెల్లగా ఉండేవాడిని కదా. తర్వాత మెల్లమెల్లగా పైకి వెళ్తున్నా కొద్ది నల్లబడిపోతాం కదా. అలాగా కొంత నల్లబడిపోయాను. సరే ఆ తర్వాత మళ్ళీ మనకు కాలేజ్ డేస్ లో ఇంటర్మీడియట్ లోపల బాగా సీరియస్ గా అవుతాం. ఎట్లా అంటే అసలు ఇక ఫ్యూచర్ లో నేనే అందరికంటే పెద్ద అందగాని అనే టైప్ లో ఉంటుంది కదా ఆ రోజుల్లో. సో అందుకని చెప్పేసి అప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీలు కొనుక్కొని వాడేవాడిని అనమాట. అది మరి అమ్మ వాళ్ళకి డబ్బులు ఇది ఉండవు కదా, సో అమ్మతో కొనిపించి అది నేను వాడేవాడిని. సో అట్లా అన్నమాట. ఎనీవే, సో ఇది పక్కన పెడితే పాండ్యరాజు తన మైపూతలు రాసుకోవడం వల్ల ఎలా ఎర్రగా అయిపోయాడు అంటే, ఆ సూర్యుడి యొక్క ఎండ ఆ పర్వతాల మీద పడ్డప్పుడు ఎంత ఎర్రగా అయితే ఉందో ఈయన అంత ఎర్రగా ఉన్నాడు. అంటే సూర్యోదయంలో ఉన్నటువంటి సూర్యోదయంలో జరిగిన సూర్యుడి కిరణాలు కొండ మీద పడితే ఏ విధంగానైతే అద్రిరాజు మెరుస్తాడో అలాగే ఈ పాండ్యరాజు మెరుస్తున్నాడు అని చెప్పేసి ఒకటి తెలుసుకున్నాం. అదే విధంగా ఇంకొక ఉపమానం కూడా తెలుసుకున్నాం. జ్ఞాపకం ఉందా? ఏది మనము ఇందుమతి స్వయంవరందే, అంటే ఇంకా మనం అక్కడ దాకా రాలేదు, ఊరికే ఉపమానాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇందుమతి స్వయంవరందే ఇందుమతీదేవి ఆ వరమాల తీసుకుని ఒక్కొక్క రాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇందుమతీదేవి అంటే మహారాష్ట్రియన్, విదర్భ అనమాట. సో ఆమె మాలలు తీసుకుని వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటే ఒక్కొక్క రాజు దగ్గరికి రాగానే వాడి మొహం వెలిగిపోతూ ఉంటుంది అనమాట. నన్నే వరిస్తుంది అని. ఆమె వీళ్ళని మెల్లగా దాటి పక్కకి వెళ్ళగానే వాడి ముఖం నల్లగా అయిపోతుంది, ఎందుకంటే నన్ను వరించలేదు అని చెప్పేసి వాడికి తెలుస్తుంది కాబట్టి. అంటే అంటే ఇది ఎట్లా ఉంది అంటే, ఒక జ్యోతి గనక వెలిగిస్తున్నప్పుడు ఆ జ్యోతి ఇలా మన దగ్గరికి వస్తూ ఉంటే మన మీద ముఖం పడ్డప్పుడు ఏమైతుంది, మన ముఖం వెలుతురైతుంది. తర్వాత జ్యోతి మనకు దూరం అయిపోగానే మన ముఖం లోపల కాంతి పోతుంది. సో అటువంటి గమ్మత్తైనటువంటి పోలికలన్నీ కూడా ఆయన తీసేవాడు. చాలా అద్భుతం, అన్ని పోలికలే. ఆ పోలికలు చదువుతూ కూర్చుంటే మనం రఘువంశం ఈ జన్మలో కంప్లీట్ చేసుకోలేము, అంత ఉంది. మీరు షణ్ముఖ శర్మ గారిది వినమని చెప్పాను, వీళ్ళున్న వాళ్ళు విన్నారేమో నాకు తెలియదు. ఆయనైతే చాలా శ్లోకాలను కూడా విడదీసి చెప్పారు. అంటే విపరీతమైనంత, అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ అది వినలేకపోయాను. ఒక స్టేజ్ తర్వాత నేను చాలా శ్రద్ధగా వింటాను, యాక్చువల్ గా శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా కాకుండా చాలా శ్రద్ధగా వింటా. అయినా కూడా నాకు ఒక స్టేజ్ తర్వాత ఇక భరించలేకపోయాను. అవును, ఈ రఘువంశంది నేను చెప్తున్నది. సో కొద్దిసేపు అయ్యేసరికి ఇక చెవుల్లోంచి రక్తం రావడం మొదలెట్టింది. అమ్మ బాబోయ్, ఇంకా కష్టం, ఇన్ని పోలికలు ఇంత డీటెయిల్ గా వినడం కష్టము అన్నట్టుగా అనిపించింది అనమాట. సరే ఏది ఏమైతేనేంటి, రఘువంశం లోపల మనకు అందరూ రాజుల కథలు తెలియకపోయినా ఒక 27 మంది రాజుల కథ తెలుసుకున్నాము అని చెప్పేసి, కొంతమంది 30 రాజులని, కొంతమంది ఏదైనా 19 సర్గలతో ప్రారంభమైనటువంటి రఘువంశం ఇది అని చెప్పేసి తెలుసుకున్నాము. ఇందులో మొట్టమొదటిగా దిలీప మహారాజు గురించి తెలుసుకున్నాము. ఆయన మహానుభావుడు అన్నటువంటి విషయము. ఆయనకి వంశము ముందుకు తీసుకెళ్లడం కోసం అని చెప్పేసి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళడము, వశిష్ఠుడు నందిని గోవుకి సేవ చేయించుకోవడము, తద్వారా ఆయనకు ఒక కుమారుడు కలగడము. ఆ కుమారుడు కలిగిన తర్వాత ఇంకా కుమారుడు తనకు 100 అశ్వమేధ యాగాలలో ఉపయోగపడతాడు. బట్ 100వది మాత్రం యాగము పూర్తవుతుంది కానీ అది అశ్వమేధ యాగం అనిపించుకోదు, యాగ ఫలితం మాత్రం వస్తుంది. ఆ సమయంలో ఇంద్రుడితో కూడా రఘు పోరాడడం చూసిన తర్వాత ఇంద్రుడు చాలా సంతోషపడతాడు అనమాట. సంతోషపడి ఫలితాన్ని యాగాన్ని అయితే ఇస్తాను, కానీ ఈ అశ్వమేధ యాగం అయితే నేను ఇవ్వలేను అని చెప్పేసి చెప్తాడు. సరే ఏది ఏమైతేనేంటి, మొత్తం మీద రఘు మహారాజు సంతోషమే, అటు వాళ్ళ నాన్నగారు అయినటువంటి దిలీపుడు కూడా సంతోషమే. ఆ తర్వాత రఘు మహారాజుకి రాజ్యాన్ని అప్పజెప్పేసేసి తర్వాత దిలీప మహారాజు సంతోషంగా భార్య సహితంగా హ్యాపీగా తను అడవుల్లోకి వెళ్ళిపోతాడు అనమాట. విడిపోయి చక్కగా అక్కడ ప్రశాంత జీవనాన్ని గడుపుతూ వానప్రస్థంలో కందమూలాలు తినుకుంటూ రాజ్య భోగాలన్నీ వదిలేసేసి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిర్మలమైనటువంటి మనస్సుతోటి చాలా సంతోషంగా చెట్లతోటి చేమతోటి సహవాసం చేస్తూ, పక్షులతోటి జంతువులతోటి సహవాసం చేస్తూ, వాటన్నింటిలో కూడా భగవంతుడినే చూస్తూ ఆ విధంగా ఆయన మహానుభావుడిగా అయిపోతాడు. తర్వాత రఘు మహారాజు చాలా అద్భుతంగా ఎదిగాడు. రఘు మహారాజు వచ్చిన తర్వాత అందరూ కూడా దిలీప మహారాజుని మర్చిపోయారు. ఎందుకంటే ఈయన లోపల మిక్స్చర్ ఆఫ్ అపోజిట్స్ రెండూ ఉన్నాయి. ఈయన లోపల అవసరం వచ్చినప్పుడు కటుత్వము, మామూలు సమయాలలో మృదుత్వము,
ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటటువంటివి తెలియడము, సకల విద్యా పారంగతుడు అవడము. అది కాక ఇంకోటి ఏమైందంటే నందిని ధేనువు యొక్క ఆశీర్వాదం ఈయన పైన ఎప్పుడూ ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. ఇంద్రుడితో యుద్ధం అయినప్పుడు కూడా, ఇంద్రుడు మాయా యుద్ధంలో ఉన్నప్పుడు నందిని ధేనువు యొక్క వరం వల్ల ఇతను పుట్టాడు కాబట్టి ఆ ఇంద్రుడు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది అనమాట అతనికి. సో కాబట్టి మహానుభావుడుగా రఘు చాలా సంతోషంగా ఉంటాడు. ఇక రఘు మహారాజు ఏం చేస్తాడు తర్వాత, జైత్రయాత్రలకు కూడా వెళ్తాడు. ఊర్లో వాళ్ళందరూ కూడా రాజును చూసి ఎప్పుడు సంతోషపడిపోతూ ఉంటారు ఆయనను చూసి. సో ఏదో సూర్యుడిని చూసామని చెప్పి పొద్దున పూట కనిపిస్తే ఆయన సూర్యుడు అనుకుని, రాత్రి పూట కనిపిస్తే ఆయన చంద్రుడితో పోల్చి, ఆయన ముఖం చూసినప్పుడు పద్మంతో పోల్చి, ఇలా రకరకాల పోలికలతోటి ఆయన నేత్రాలను పోల్చారు, ఆయన యొక్క ముఖంని, ప్రతిదాన్ని కూడా అలా అద్భుతంగా పోల్చి మనకు కాళిదాసు గొప్ప వర్ణన చేశారని చెప్పుకోవచ్చు. ఆయన దిగ్విజయ యాత్ర చేయాలి, మరి ఇప్పుడు ఊరికే ఉంటే సరిపోదు తను. కాబట్టి యాత్రలు ఆ రోజుల్లో ఏంటంటే రాజులకి మిగతా వాళ్ళందరినీ సామంతులుగా తీసుకోవాలి. అంటే సామంతులుగా తీసుకోవాలంటే వాళ్ళని ఏదో చంపేయాలి కొట్టేయాలని కాదు. అయితే అవి కూడా జరిగేవి. అందరూ కూడా ఎవరు కూడా వాళ్ళ రాజ్యాన్ని వదులుకునే స్టేజ్ లో ఉండరు. అయినప్పటికీ కూడా ఏంటంటే ఒక రాజు యొక్క గొప్పతనం ఆ రోజుల్లో ఏంటంటే యుద్ధాలు చేయడంలో ఉండేది. అది దురదృష్టం అనండి, అదృష్టం అనండి. మొన్న నేను చెప్పినటువంటి అహల్యాబాయి ఆమె విషయం లోపల కూడా ఆమె 33 యుద్ధాలు చేయాల్సి వస్తుంది తను పరిపాలించినటువంటి ఆ 30 ఏళ్లలో. సో ఇది తప్ప ఒప్ప అని చెప్పుకోలేం, కానీ మన హిందువులలో ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారో తెలియదు మనది. అది ఇగో కూడా అనము. ఎందుకంటే రాజు ఓడిపోయాడంటే మళ్ళీ వాడి డబ్బు వాడికి ఇచ్చేస్తారు, వాడికి బోల్డ్ అంత ప్రొటెక్షన్ ఇస్తారు, వాడికి అవసరమైన దానికి కంటే ఎక్కువ వస్తు వాహనాలు, బహుమతులు, గిఫ్ట్స్ అంటాం కదా, అవన్నీ కూడా ఇస్తారు. వాళ్ళని ఏ విధంగానూ అవమానపరచరు. కాకపోతే ఏంటంటే నేను ఉన్నతుణ్ణి అని చెప్పి చూపించుకోవడం ఎందుకుంది అనేది నాకు తెలియదు. కానీ అది మరి బహుశా వీరుల లక్షణం అయిండొచ్చేమో, ఆ రోజుల లోపల క్షత్రియుల ధర్మం అయిండొచ్చేమో. తుర్కాలు వచ్చేదాకా నేను చెప్పే కదా, తుర్కాలు వచ్చిన తర్వాత అయిపోయింది, తలలు వగలగొట్టడం మొదలెట్టారు, మన అమ్మాయిలని లవ్ జిహాద్ లోకి దింపడము. ఆ తర్వాత వాళ్ళందరినీ, మొన్న ఒక వీడియో వచ్చింది, ఆ వీడియో లోపల వాడు ఆ అమ్మాయిని అలాగే పెళ్లి చేసుకుని లవ్ జిహాద్ చేసుకుని తర్వాత మెల్లగా చంపేద్దామని ప్రయత్నం చేస్తుంటే మన హిందూ సోదరులందరూ కూడా ఇది ఎదురు తిరిగి వాడు ఆమెను చంపేస్తుంటే తట్టుకొని వాడు బయటికి రాళ్ళు రప్పలు విసురుతుంటే లక్కీగా అది కొంతమంది వీడియో తీసి పారిపోతున్నారు లిటరల్లీ. చివరికి ఎలా అయితేనేంటి వాడి మీద కంట్రోల్ తెచ్చుకుని వాళ్ళని అందరూ చావబాదారనమాట. ఆ విధంగా మన అమ్మాయిని సేవ్ చేయగలిగారు. దురదృష్టము. సో ఎవరికి వాళ్ళు పిల్లలు, ఆడపిల్లలకు చెప్పండి, ఎట్టి పరిస్థితుల లోపల ఇటువంటి వాటిల్లో ఇరుక్కోకూడదు అని చెప్పి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక తల్లి తండ్రి వాళ్ళ జీవిత కాలపు ఎర్నింగ్స్ ఒకటో ఇద్దరో పిల్లలు కంటారు అంతే. ఏ హిందువులలో కూడా 10 మంది పిల్లలు ఉన్నది, 4 భార్యలు ఉన్నది, ఇవన్నీ మనకు ఉండవు కదా. సో ఏమవుతుందంటే కొద్దిమంది పిల్లలే ఉన్నప్పుడు వారిపైన సకల ప్రాణాలు పెట్టుకుని పెంచుతాం. పెంచినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి అజుడు పాపం, అజుడు అంటాను ఈయన దిలీపుడు ఒకడే కొడుకు, రఘు మహారాజు ఒకడే. ఇట్లా ఏమైందంటే మనకు తక్కువ, జనరల్లీ సంతానం కొద్దిగా తక్కువే. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళకి బోల్డంత సంతానం ఉన్నారు, వాళ్ళకి పర్వాలేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో రకంగా నువ్వు బతకాలి, బతికి ఏదైనా చెయ్యి, నువ్వు ఏ పని చేసైనా సరే నువ్వు ఇక్కడ బతకాలి, భారతదేశం లోపల మన సంఖ్యను పెంచాలి. నారు పోసిన దేవుడు నీరు పోయాడా, కాబట్టి నువ్వు బతకాల్సిందే, ఏదో రకంగా బతుకు, ఏ చిన్న పనైనా చేసుకుంటూ బతుకు అని చెప్పేసి వాళ్ళని తుర్కాలను అలా బతికిస్తూ ఉంటారు. మనమేమో ఒకళ్ళని ఇద్దరిని చాలా మంచిగా పెంచాలి, నా జీవితం లాగా అవ్వకూడదు, నేను కష్టపడ్డట్టుగా నా పిల్లలు కష్టపడకూడదు అని మనం చాలా అద్భుతంగా పెంచుతాం. పాపం ఒక ఆయన వాళ్ళ కూతుర్ని అద్భుతంగా పెంచుతాడు. తన జీతము, తన పెన్షను, తన డబ్బులు, తన సర్వ ప్రాణాలు ఆ అమ్మాయి మీద పెట్టుకుని పెంచుతాడు. ఆ అమ్మాయిని ఆటోలో ఎక్కించి పంపిస్తుంటాడు. ఆటోలో, వ్యాన్లలో పంపిస్తారు కదా మన పిల్లల్ని చదువుకోవడానికి. మెల్లగా ఒక మహమ్మదో ఎవడో ఉంటాడు, వాడు వలలో వేసేసుకుంటాడు. మంచి మాటలు చెప్తే ఏముంది, చిన్నపిల్లలకు తెలియదు కదా పాపం, అందులో పడిపోతారు, మాయలో పడిపోయి వాళ్ళని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోవడం జరుగుతుంది. సో ఇది కొద్దిగా తెలిసిన వాళ్ళందరినీ కూడా కాస్త చేస్తూ ఉండండి. ఎందుకంటే మనల్ని మనమే కాపాడుకోవాలి కదా. మనం ఏమి వెళ్ళి ఇప్పుడు ఇందాక యుద్ధంలోకి వెళ్ళి జనాలు కొట్లాడినట్టుగా మనం కొట్లాడలేము కదా. కనీసం మన దగ్గర ఉన్న మన పిల్లల్ని కాస్త జాగ్రత్తగా ఉంచడం. ఎందుకంటే వాళ్ళ గోలే అది. మనకు కేరళ స్టోరీ అని ఒక సినిమా వచ్చింది, వీలైన వాళ్ళు తప్ప, ఎవరైనా చూసారండి కేరళ స్టోరీ సినిమాని? చూసాను సార్, జై శ్రీకృష్ణ. ఇంకెవరు చూడలేదా? అసలు భయం వేసింది సార్ ఆ మూవీ చూస్తే. చాలా భయంకరంగా అందులో వాళ్ళకు ఆడపిల్లని ఎలా సెక్యూర్ చేసుకోవాలా అన్నట్టు అనిపించింది. చాలా
ఇంకా చాలా దాంట్లో తక్కువ తీశారు, ఇంకా భయంకరంగా ఉంది అక్కడ ఉన్నారు సార్. ఇంకా భయంకరంగా ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు ఎందుకు మాకు మా మా రామంతపూర్ నగరంలో ఉన్నటువంటి లవ్ జిహాద్లే మాకు రిజిస్టర్ ఆఫీస్ లో జరిగే పెళ్లివి వాటివి మాకు బోల్డ్ అని ఫొటోస్ అవి ఇవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎంత భయపడిపోతూ ఉంటామో, అయ్యో ఏం జరుగుతోంది అసలు అని చెప్పేసి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. తర్వాత పాపం రాజా సింగ్ గారు వాళ్ళు వీళ్ళు అంటే వాళ్ళు కొంతమంది ట్రై చేశారు. నేను చెప్తున్నానమ్మా, నేను ఎమ్మెల్యేనైనా కూడా చెప్తున్నాను, నీకు 2 చేతులు జోడించి చెప్తున్నానమ్మా, నా మాట వినమ్మా, వాడిని పెళ్లి చేసుకుని వదిలేస్తాడమ్మా, నా మాట విను అంటే వినట్లేదా? సో గొర్రె ఎప్పుడు కూడా కషాయవాన్ని నమ్ముతుంది. మన వాళ్ళేమో ఉన్న మంచి మొగుళ్ళని రాచి రంపాన పెడుతూ సావగొడుతూ ఉంటారు. వాళ్ళేమో అలా మోసం చేసేసి వదిలేస్తాడు. వాడు 1 ఇయర్ తర్వాత ఇంకో దాన్ని చేసుకుంటాడు. మా దాంట్లో నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటారు. ఎస్కేప్ ఫ్రమ్ తాలిబాన్ అని ఒక మూవీ వచ్చింది, మనీషా కొయిరాలది, చాలా రోజుల కింద. అసలు అది సినిమా చూస్తే అసలు అబ్బా, పాటలు ఒక పాట నాకు ఇష్టం ఉండే అనమాట అందులోపల. ఆ పాట చూసి నేను సినిమా చూశాను. చూస్తే అసలు ఆ పాట చూస్తే అసలు ఏంటి అసలు ప్రేమ అంటే అమర ప్రేమ నిజంగా అన్నట్టు అనిపిస్తుంది. ఆ పాట చూస్తే ఇక వీళ్ళిద్దరిదే ఇక ప్రేమ అంటే ఇంకోటి ఉండదు అని చెప్పి. తర్వాత మెల్లగా వాడు ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత తెలిస్తే వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, వాడికి ఇంకా 2-3 భార్యలు ఉన్నారని తెలుస్తుంది. ఎంత దురదృష్టం. ఆమె తర్వాత తప్పించుకొని మన దగ్గరికి రావడానికి నానా కష్టాలు పడుతుంది. బెంగాలీ అమ్మాయి అన్నమాట. సో ఇది దురదృష్టం. ఇదంతా కూడా జరిగిన కథలే, ఇవన్నీ జరగని కథలు కాదు. సరే, మనం ఎనీవే కథలోంచి వెనక్కి వచ్చేసి ఆ రోజుల్లో రాజులు, మన హిందువులో ఉన్న దురదృష్టం ఏంటంటే అందరూ జైత్రయాత్ర చేయందే కుదరదు. ఇప్పుడు మొన్న మనం చూసాము, కర్ణుడు జైత్రయాత్ర చేశాడు మహాభారతంలో. అంతకుముందు చూసాము వీళ్ళు ధర్మరాజు ఒక్కడు యాగంలో కూర్చున్నాడు, అన్నదమ్ములంతా కూడా యుద్ధానికి 4 దిక్కుల యుద్ధానికి వెళ్ళి అందరినీ కూడా రాజసూయ యాగానికి పిలిచారు. అందులోపల ఎంతో మందితో కొట్టాడాల్సి వచ్చింది, కొంతమందిని చంపాల్సి వచ్చింది, కొంతమందిని ఓడించాల్సి వచ్చింది, కొంతమందిని సామంతులుగా ఒప్పించాల్సి వచ్చింది. ఎంత కాదన్నా ఎంతో కొంతమందికి అందులో ఈగో హర్ట్ అవుతుంది కదా. వాడు ఎందుకు ఊరుకుంటాడు? ఈగో హర్ట్ అయిన వాడు ఎందుకు ఊరుకుంటాడు? కొంతమంది ఫ్రెండ్లీ స్టేట్స్ ఓకే, కానీ ఫ్రెండ్లీ కాని వాళ్ళు ఏం చేస్తారు? శత్రు దేశాలు ఉంటాయి, వాళ్ళకు ఒప్పుకోవడం ఇష్టం ఉండదు, కానీ ఏదో బలవంతంగా ఒప్పుకుంటారు. ఈవెన్ మన రాణా ప్రతాప్ ఓడిపోవడానికి కూడా ఇలాంటిదే జరిగింది మన భారతదేశంలో. ఇవన్నీ ఎందుకు గానీ ఎప్పుడైనా చెప్తా రాణా ప్రతాప్ది మళ్ళీ ఒకసారి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, రేపు రాత్రి అంటే కండిషన్స్ ఏంటంటే మా అమ్మగారి ఆరోగ్యమే టాప్ ప్రయారిటీ, అన్ని దానిపైన ఆధారపడే. ఈ రోజు కూడా చివరి మినిట్ వరకు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, నేను వనస్థలిపురంలో ఉండే, ఇంటికి వచ్చి ఇది చెప్తానని అనుకోలేదు. అందువల్ల నేను లాస్ట్ మినిట్ వరకు కూడా రిమైండర్ పెట్టలేదు. రేపటి నుంచి కొత్త ప్రోగ్రాం ప్రారంభం అవ్వాలి. అయితే నేను చూస్తాను. నేను ఏది లేకపోతే కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం యొక్క మహత్యము, శివకేశవుల యొక్క అభేదాన్ని రేపు రాత్రికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 90% కన్ఫర్మ్డ్. ఆ కన్ఫర్మ్ గాని 10% మా అమ్మగారి ఆరోగ్యం పైన ఆధారపడి ఉంది అని గుర్తుంచుకున్నారు. ఓకే, రేపు మాత్రం ఖచ్చితంగా ఒకవేళ ప్రవచనం ఉంటే కార్తీక మాసం యొక్క విశిష్టత పైన ఉంటుంది. ఓకే, సరే, ఏది ఏమైనా కూడా ఇంకా చక్కగా శరదృతువు వచ్చేసింది. రాగానే ఇంకిన వర్షాకాలం తగ్గింది, చక్కగా నదులన్నీ తగ్గున్నాయి. మెల్లమెల్లగా ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమిస్తున్నాడు. ఏ విధంగానైతే తూర్పు వైపు వెళ్తాడు ముందు, అంటే తను ఉండేది అటువైపు కదా. సో వాళ్ళ రాజ్యం ఎటు? వీళ్ళ రాజ్యం ఎక్కడండి అసలు? ఇంతకీ వీళ్ళది ఏ దేశం? నేను అడగడం మర్చిపోయా. ఇంతసేపు చెప్పాను కానీ వీళ్ళది ఏ దేశం అండి? రాముడి వాళ్ళ దేశం పేరేంటండి? క్యాపిటల్ సిటీ అయోధ్య, రాజధాని అయోధ్య, కరెక్ట్. సో అయితే అక్కడి నుంచి అంటే నార్త్ లో అటు నుంచి తూర్పు వైపు అన్నింటినీ కూడా జయించుకుంటూ వచ్చాడు అనమాట. ఎలా అంటే ఆయన మహాసైన్యాన్ని తీసుకెళ్తూ ఉంటే ఎలా ఉందిట అంటే, శివుడి యొక్క తలలోంచి నదిని వదిలేస్తాడు ఆయన, ఒక పాయలుగా వదిలేస్తాడు శివుడు. ఆ పాయలన్నీ కూడా భగీరథుని అనుసరించి వెళ్తున్న టైప్ లోపల వెళ్తున్నాయట. ఆయన పోలిక ఎంత గమ్మత్తుగా ఉందంటే, అలాగా వెళ్తున్నప్పుడు ఏమైతుంది, మరి ఒక ఏనుగు ఉంది, తన దారిలో సులభంగా ఉన్న వాటినేమో తెంపుకొని తీసుకెళ్తుంది, లేకపోతే వాటిని విరగ్గొడుతుంది. కొన్నింటినేమో ఇలా పెకిలిస్తుంది, పక్కకు జరుపుతుంది, అవి జరగకపోతే ఇలా పెకిలించేస్తుంది. అలా వెళ్తున్నాడు అని చెప్పాడు. అంటే దాని అర్థమైంది, లొంగిపోయి ఊరుకున్న రాజులని ఏమనడం లేదు, లొంగకుండా ఉన్నటువంటి రాజులది తడాకా తీస్తున్నాడు అన్నమాట. సో తీసి వాళ్ళని అలాగా కొట్టుకుంటూ కొంతమంది నీకంటే నయానా భయానా అని చెప్పేసి అలా నయానా భయానా రాజులందరినీ పూర్తి చేసుకుని తూర్పు రాజ్యాలన్నీ కూడా దాటిపోతాడు. తూర్పు నుంచి మళ్ళీ ఏం చేయాలి, ఇలా దక్షిణం వైపుకు రావాలి. ఈ దక్షిణం వైపుకు వస్తాడు. దక్షిణం వైపులో ఉన్నటువంటి రాజులందరూ కూడా చాలా వరకు ఎంత వీలైతే అంత
పోరాడగా మిగిలినటువంటి రాజులు కప్పం కట్టడానికి సిద్ధపడతారు. తనకంటే సారీ జై శ్రీకృష్ణ, తనకంటే గొప్ప రాజులు ఉన్నప్పుడు తను వాళ్ళకి పాదాభివందనాలు చేసేవాడు. ఆ రాజులు గొప్ప వాళ్ళు అయినప్పుడు, ఆ రాజులు గనక ఈయనని గొప్పగా భావించినట్టయితే చిన్న పిల్లాడైన జై శ్రీకృష్ణ అయితే ఆయన వారందరూ కూడా ఈయనకు నమస్కారాలు. అయితే వారందరికీ నమస్కారాలు వారు చేసినా ఈయన చేసినా కూడా ఆ మర్యాద ప్రకారము ఎవరి స్థానాలలో వాళ్ళని నిలిపాడు కానీ వాళ్ళ రాజ్యాన్ని కబలించి వేయడం లాంటిది మాత్రం ఈయన చేయలేదు. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఎవరి స్థానాల్లో వాళ్ళని ఉంచాడు, అంటే ఏ విధంగానూ వాళ్ళకి ఇబ్బంది కలిగించలేదు, కానీ తను గెలిచాను అని చెప్పడానికి మాత్రం చూశాడు. ఇలా మళ్ళీ దక్షిణానికి వచ్చిన తర్వాత మళ్ళీ పడమట వైపుకి వెళ్ళిపోయాడు. పడమట వైపుకి వెళ్ళి కూడా ఇక కావలసినంత మంది రాజులని ఇంకా ఆయన జయించడము ఓడించడము చేశాడు. అక్కడి నుంచి ఎలా అంటే ఇంకా కొంతమంది ఆయనకు ప్రతిఘటన బాగా ఇస్తారు. ఆ ప్రతిఘటించినటువంటి వారందరికీ కూడా సరైనటువంటి గుణపాఠం నేర్పించి అక్కడి నుంచి ఇంకా ఇప్పుడు మనము చాలా మంది తర్వాత మనకు కొంతమంది రాజులు ఇందులో వస్తారు. ఇది కామరూప రాజులని, మాహిష్మతి రాజులని, పాండ్య రాజులని, ఇలా రాజులు అందరూ వస్తారు. వీళ్ళందరూ ఎప్పుడు వస్తారంటే ఈ రఘు మహారాజు కుమారుడు వివాహానికి వెళ్ళినప్పుడు ఆ రాజులందరూ కూడా ఈయనకు సామంత రాజులుగా అయిపోతారనమాట. అలా అందరినీ కూడా సామంత రాజులుగా చేసుకుని చాలా సంతోషంగా అయినా ఎట్లా అంటే ఇంకా ఆనందంగా ఏ రకమైనటువంటి ఇది లేకుండా, అంటే ఓటమి అనేటటువంటిది ఎదుర్కోకుండా చాలా సంతోషంగా వస్తుంది. అందులో ఈయన సైన్యాన్ని చూసి ఈ కొంతమంది రాజులు అయితే భయపడిపోయారు. ఏంటో ఒక తుఫాన్ వచ్చిందా, ఈ రాజ్యాన్ని ఈ రాజుని మేమెక్కడ ఓడిస్తామని చెప్పేసి తలలు వంచేసిన వాళ్ళు ముందే. అలాగా నలుదిక్కులను జయించేస్తాడు రాజు. జయించేసి ఆయన కీర్తి ఏదైతే వాళ్ళ నాన్న, వాళ్ళ తల్లి తండ్రి ఎలా అయితే ఆశించారో, తల్లి తండ్రి ఏమని ఆశించారు కూడా జయించేటటువంటి పుత్రుడు కావాలి, జగజ్జేత వారి కుమారుడుగా కావాలి అని చెప్పేసి అనుకున్నారు. అలాగా ఈయన మొత్తం విశ్వానంతా కూడా సంపాదించాడు, విశ్వానంతా కూడా సాధించాడు, విశ్వానంతా కూడా జయించాడు. ఆ విధంగా జయించి సంతోషంగా ఇక తన వెంట కొంతమంది అందరూ రాగానే అందరూ కూడా ఊర్లో అందరూ కూడా ఈయన ఆశీర్వచనాలతోటి స్వాగతం పలుకుతారు, ఘనంగా స్వాగతం పలుకుతారు. చాలా సంతోషము. అయితే ఇప్పుడు డబ్బంతా వచ్చింది, మరి డబ్బును ఏం చేయాలి? అప్పుడు అనుకున్నాడు ఈ డబ్బు నాది కాదు, ఇక్కడ మరి రఘు మహారాజు వల్ల వీళ్ళ వంశం ఎందుకు గొప్ప అయింది అనేది మనం తెలుసుకోవాలి. ఇంత డబ్బు సంపాదించాడు కదా, డబ్బు తనే తినేయచ్చు, తనే సుఖాలు అనుభవించవచ్చు, కానీ అలా చేయలేదు. తను ఏం చేస్తాడంటే ఉన్న డబ్బును ఉన్నట్టుగా అందరికీ పంచిపెట్టేసేసాడు. దొరికిన వాళ్ళకు దొరికినట్టుగా, ఓడిపోయిన రాజులందరికీ పనిచేశాడు, అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పనిచేశాడు, సైన్యానికి వాళ్ళకందరికీ పనిచేస్తాడు. ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఉంచుకోడు. తర్వాత తను ఆలోచిస్తాడు అనమాట, ఇదే కాకుండా నేను ఒక యాగాన్ని చేస్తాను, ఆ యాగాన్ని పేరు విశ్వజిత్ యాగము. విశ్వజిత్ యాగం అంటే ప్రపంచాన్ని, విశ్వజిత్ అంటే ఏంటండి? ఇంద్రజిత్ అంటే ఏంటి చెప్పండి? ఇంద్రజిత్ అంటే ఏంటి? ఇంద్రియాలని జయించిన వాడు. ఇంద్రియాలను జయించిన వాడు లేదా ఇంద్రుని జయించిన వాడు. అలాగే విశ్వజిత్ అంటే విశ్వాన్ని జయించిన వాడు. సో విశ్వజిత్ యాగం అని ఆ రోజుల్లో ఒకటి ఉండేది. ఎవరైతే ఈ విశ్వజిత్ యాగం చేస్తారో వాళ్ళు ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర ఉంచుకోకూడదు. అంటే చిన్న చిన్నగా ఇట్లా చేతులకు ఉన్న ఉంగరాలు ఉంటాయి కదా, ఇట్లాంటివి కూడా ఇచ్చేసేయాలన్నమాట. సో ఎందుకంటే అది ఇప్పుడు ఏంటంటే నేను ఇదంతా సంపాదించింది కేవలము కీర్తి కోసము, మా రాజ్యం యొక్క గొప్పతనాన్ని చూపించడానికే, కానీ ఈ డబ్బును ఏదో తీసుకుందామని కాదు. ఒక రాజుగా నా దగ్గర ఏమీ ఉండకూడదు, నేను మళ్ళీ సంపాదిస్తాను, కానీ ఒక రాజుగా నాకు కావాల్సినది అది కాదు. నేను ధర్మబద్ధంగా మీ అందరి దగ్గర ట్యాక్స్ రూపం లోపల వాటి లోపల కలెక్ట్ చేసి మాత్రం తీసుకుంటాను, కానీ ఎట్టి పరిస్థితులలో కూడా ఇదంతా కూడా నాది అని చెప్పి నేను అనుకోను, ఇదంతా నాది కాదు అని చెప్పి చేసేటటువంటి యాగాన్ని విశ్వజిత్ యాగం అంటారు. మొత్తం తన దగ్గర ఉన్నటువంటి సమస్త ధనరాశులు కూడా దానం చేసేస్తాడు. దానం చేయగానే ఒక్కసారిగా పేదవాడైపోతాడు, రాజు కూడా పేదవాడైపోతాడు. సరే, ఇప్పుడే మనకేమైందంటే వరతంతు ముని అని చెప్పేసి ఈ కథని నేను మా ఆర్ఎస్ఎస్ లో చెప్పినప్పుడు ఎవరైనా విన్నారా అండి? మా ఆర్ఎస్ఎస్ లో నేను ఒక చోట వక్తగా వెళ్ళాను. అది దసరా రోజు నాడు ఆయన డబ్బు సంపాదించాడు అని చెప్పేసి చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం లేకపోతే పర్వాలేదు, మళ్ళీ చెప్తాము, ఎలాగో చెప్పుకుందాము. సో అది కూడా దసరా రోజు జరిగింది అన్నమాట. వరతంతు ముని అని చెప్పేసి ఆయన దగ్గర సకల విద్యలు నేర్చుకున్నటువంటి ఒక శిష్యుడు ఉంటాడు, అతని పేరు కౌత్సుడు. జ్ఞాపకం వచ్చింది ఆ కథ ఎవరికైనా కొద్దిగా? అయినా పర్లేదు, ఇట్స్ ఓకే. సో అప్పుడు అతను ఏం చేస్తాడంటే, కౌత్సుడు ఇతనంతా విశ్వజిత్ యాగం చేసేసిన తర్వాత ఈయన దగ్గరికి వస్తాడు. రాగానే ఇంకా గురుదక్షిణ కోసము తను ఇవ్వాలి అని చెప్పి కథను చాలాసార్లు చెప్పాను నేను. సో అయితే యాచించడానికి వస్తాడు, గురుదక్షిణ కోసం నేను ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టుగా వస్తాడు అనమాట. రాగానే అప్పుడు ఏమవుతుంది, ఈయన చూస్తాడు,
ఈయన రాజు వచ్చినటువంటి కౌత్సుడు మామూలు మనిషి కాదు, చాలా తెలివైనటువంటి వాడు. అదిగాక ఈయన కూడా అతిథి సేవా పరాయణుడు, అతిథులకు చక్కటి సేవ చేసేవాడు. ఇదిగాక ఇంత కీర్తి సంపాదించుకున్నాడు, చక్కటి శీలం ఉన్నటువంటి మహానుభావుడు. కాబట్టి రఘు మహారాజు ఏం చేస్తాడు, బంగారు పాత్రలు అవి ఉండవు, ఇక మట్టితోని పాత్రలు తయారు చేయించుంటాడు అనమాట. ఆ మట్టి పాత్రలు లోపల పూజా ద్రవ్యాలన్నీ పెట్టుకుంటాడు. ఎంతో గొప్పవాడు వినువు, విద్యావంతుడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని అంటారు. మీకు ఇది చిన్నప్పుడు ఈ వేర్లలో ఈ చక్రాలు ఉంటాయి, ఎవరైనా తెలుసా అండి? ఏకచక్రే మహాభోగే, ద్విచక్రే రాజపూజితే, త్రిచక్రే త్రిలోక సంచారే. ఆ చిగురులు ఉంటాయండి, చక్రాలు ఉంటాయండి. శంఖాలు చక్రాలు రెండు ఉంటాయండి. ఉంటాయి. చక్రాల గురించి ఏంటంటే, చక్రాల గురించి ఇప్పుడు నేను చెప్పింది ఏకచక్రే మహాభోగే, ద్విచక్రే రాజపూజితే అని. ఆ 2 చక్రాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే విద్య బాగా వస్తుంది అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. సో మా అమ్మ ఇప్పుడు నాకు చూసేది చక్రాలు 2రా, ఆ 2 చక్రాలు ఉన్నాయిరా అని చెప్పేసి అంటుండేది అనమాట మా అమ్మ. సో నాకు చిన్నప్పుడు అదొక చాలా సంతోషకరమైనటువంటి విషయం అన్నమాట. మా నాన్నగారికి ఎప్పుడు కూడా, మా నాన్నగారికి 3 చక్రాలు ఉండేవి, దాంతో త్రిలోక సంచారే. మా నాన్నగారు ఎప్పుడు ట్రావెల్ లోనే ఉండేవారు అన్నమాట. సో అందువల్ల ఏమైందంటే మా నాన్నగారు ఈ ట్రావెల్, దానికి తోడు మేమేంటంటే మా నాన్నగారితో పాటు అన్ని చోట్లకి వెళ్తుండే వాళ్ళం. కాకపోతే చదువు మాకు డిస్టర్బ్ అవ్వలేదు, మాకు ఎలాగో గవర్నమెంట్ స్కూల్సే కాబట్టి పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. సో అలాగా ఈ ఎందుకు వచ్చింది ఇంతకి, విద్యావంతుడైనటువంటి ఈ కౌత్సుడు. ఆ కౌత్సుడు విద్యావంతుడు కాబట్టి రాజపూజితే. సో అక్కడ అన్నమాట విద్యావంతులు ఎప్పుడు కూడా రాజుల చేత కూడా గౌరవింపబడతారు. వాళ్ళకి ఎందుకంటే విద్య ఉన్న వాళ్ళకి డబ్బు పెద్దగా అవసరం అని అనిపించదు. అంటే సరస్వతి లక్ష్మి ఒకళ్ళకొకళ్ళకు పడదు, ఇవన్నీ మనకు చెబుతూ ఉంటారు కదా. ఇవన్నీ నిజంగా అవి సత్యం కాదు. జనరల్ గా ఏమైతుందంటే విద్యావంతులకు విద్యనే ఎక్కువ. నేను మా స్నేహితులతో, మిగతా వాళ్ళతో అంటూ ఉంటాను కదా, మా స్నేహితులతోటి జోక్ చేస్తూ ఉంటాను, మీ వాళ్ళందరూ కలిసి మా చేతుల్లో పుస్తకాలు పెట్టి మా పొలాలు లాక్కొని మా బ్రాహ్మిన్స్ పేదవాళ్ళని చేశారు అని చెప్పేసి చేస్తూ ఉంటాను. జస్ట్ జోక్ గా అంటూ ఉంటాను, వాళ్ళు కూడా జోక్ గానే తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా మాది ఇక్కడ పొలం ఉంది, మాది ఇక్కడ స్థలం ఉంది అంటే అవన్నీ మీవి కాదు మావి, మమ్మల్ని ఇది చేసి లాక్కున్నారు, మా చేతిలో పుస్తకం అయ్యో శ్రీనివాస పుస్తకం తీసుకో అని చెప్పి పుస్తకం ఇచ్చి మా పొలాలు పొందుకున్నారు అని చెప్పి చెప్తూ ఉండేవాను అనమాట. సరే, మొత్తం మీద విద్యావంతుడు ప్లస్ అతను అతిథి, ఇంకా దాంతో చక్కటి పూజ చేస్తూ ఉంటాడు అనమాట. అందులో ఏంటి, ఆ రోజుల లోపల ఈ ఎవరు వచ్చినా కూడా ఆ పూజించే విధానాలు అవి కూడా చాలా విచిత్రంగా ఉండేవి. అవతల వాడు ఎలా ఉంటాడు ఏంటి కాదు, వాడు అవతల వాడు అతిథి అని తెలిస్తే చాలు. మనం నిన్న ముద్గలుడి కథలో కూడా అదే తెలుసుకున్నాము. అదే విధంగా మనము శ్రీకృష్ణుడు కుచేలుడు కథలో కూడా అదే చూసుకున్నాం. ఎక్కడ శ్రీకృష్ణుడు, ఎక్కడ విదర్భ నుంచి వచ్చినటువంటి ఆయన స్నేహితుడు కుచేలుడు నడిచి 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 అతను వచ్చి చెమట కంపు గుర్తు, చిరిగిన బట్టలు వేసుకొని మురికి బట్టలతో ఉంటాడు, స్నానం లేదు ఏమి లేదు ఇన్ని రోజుల పాటు. అందులో ఆ చెమట కంపుతోటి బాగా ఇవైపోయాయి, చెమట కంపుతోని తర్వాత వేడితోటి బాగా అవి ఫ్రై అయిపోయాయి అనమాట అటుకులు. ఆ అటుకులు ఇవ్వడానికి సిగ్గుపడుతుంటాడు. కానీ ఇతను ఏం చేస్తాడు, అతను రాగానే వెంటనే అతను తీసుకొచ్చి తన సింహాసనంలో కూర్చోబెట్టేస్తాడు. కూర్చోబెట్టి రుక్మిణీదేవిని నీళ్లు పోయమని అతని పాదాల మీద ఆ పాదాలను కడుగుతాడు. అంటే నేనేమంటున్నానంటే అంటే మనం ప్రతిరోజు మనం గర్వించాలి, అదొక్కటే నేను చెప్పేది, ఏం లేదు. నేను ఏది చెప్పినా ఒకటే, ఏంటంటే హిందువుగా పుట్టినందుకు గర్వించండి చాలు. ప్రతిరోజు ఇలాంటి మహోన్నతమైనటువంటి వారసత్వంలో నేను పుట్టాను, భగవంతుడా థ్యాంక్ యూ వెరీ మచ్, శ్రీకృష్ణ నీకు ఇంకా ఎంతకంటే నేను ఏం చెప్పాలి, నాకు ఈ అదృష్టం ఇచ్చావు అని చెప్పేసి ప్రతిరోజు అనుకోవాలి. నా భరతమాత ఒడి లోపల నన్ను పుట్టించావు, నాకు ఇంకా ఏం కావాలని ప్రతిరోజు ఈ భరతమాతకు మనం దండం పెట్టుకోవాలన్నమాట. అసలు అంత గొప్ప ధర్మం మనది. అతను అలా కూర్చోబెట్టగానే కౌసుడికి కళ్ళలోంచి నీళ్ళు వస్తుంది. అతను అంటాడన్నమాట, నువ్వు ఇంత మహానుభావుడవు, నువ్వు మా దగ్గరికి రావడం ఏంటి, మీ గురువు గారు బాగానే ఉన్నారా? అందరినీ కూడా మీ గురువు గారి యొక్క మాటల ద్వారా ఈవెన్ ఇంద్రుడు కూడా భయపడుతూ ఉంటాడు కదా, ఆయనకి ఎటువంటి ప్రమాదాలు రావడం లేదు కదా, మీ ఆశ్రమంలో అక్కడ ఇక్కడ ఏమి క్రూర మృగాలు అవి రావడం లేదు కదా, తర్వాత మీకు ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు రావడం లేదు కదా, మీకు శ్రమలో ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా, లేకపోతే మా రాజ్యంలోనే ఎవరైనా వచ్చి సేనాధిపతులు వాళ్ళు వీళ్ళు మాకు తెలియకుండా మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతున్నారా, మీకు ఏ విధమైనటువంటి లేదా మీరు చేస్తున్నటువంటి యజ్ఞాలకి యాగాలకు కావలసినటువంటి సపోర్ట్ దొరకడం లేదా, మీ గురువు గారు ఆరోగ్యంగానే ఉన్నారా, నువ్వు గురువు దగ్గర విద్య కంప్లీట్ చేసుకుని వచ్చావు కదా, మీ అమ్మ నాన్న అందరూ సంతోషపడ్డారా, మీ ఊర్లో నువ్వు ఏదైనా సాధన కావాలనుకుంటున్నావా, లేకపోతే నా దగ్గరికి ఉద్యోగము వచ్చావా, లేకపోతే గృహస్థాశ్రమంలో వెళ్ళబోతున్నావు కదా, అక్కడేమన్నా నీకు సహాయం అది కావాలని అనుకుంటున్నావా, ఇలా చెబుతూనే ఉంటాడనమాట. నాకు తెలుసు మీ గురువు గారు నువ్వు విద్య కంప్లీట్ చేసావు కాబట్టి
గృహస్థాశ్రమంలో పంపిస్తాడు అని చెప్పి. ఒకసారి నేను శిక్షావల్లి చెప్తాను, కొద్దిగా ఒక 2 వారాలు చెప్తాను. కొద్దిగా అది అందరూ, నేను ఆల్రెడీ చెప్పింది నాది యూట్యూబ్ లో ఉంది, వీలైన వారు శిక్షావల్లి అని చెప్పి, నాది శిక్షావల్లి భృగువల్లి అని చెప్పి చెప్పాను కదా. అందులో శిక్షావల్లి అని అంటారు అందరూ, అది శిక్ష. ఓకే, శిక్షావల్లి. ఓకే, అది వీలైన వాళ్ళు వినండి. అందులోపల మొత్తం ఒక గురువు మొత్తం విద్య నేర్పించిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి ప్రపంచంలో అవన్నీ కూడా నేర్పిస్తాడు అనమాట. అందులో గృహస్థాశ్రమంలో ఎంటర్ అయ్యే ముందు నువ్వు ఎలా ఉండాలి, డబ్బు ఎక్కడెక్కడ సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఇవన్నీ కూడా చెప్తా. సో అలా వచ్చావు కదా, సో నీకు గృహస్థాశ్రమానికి ఇచ్చావా, నువ్వు పూజింపదగినటువంటి వాడివి, నువ్వు నా దగ్గరికి రావడం అనేటటువంటిది చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఏమేమి చెప్దాం అనుకుంటున్నావు, నాకు నువ్వు చెప్తున్న విషయాలన్నీ వినాలని నేను చాలా ఆతృత పడుతున్నాను. ఒక్కసారి ఊహించుకోండి, విశ్వం జయించినటువంటి వాడు విశ్వజిత్. ఓకే, జగజ్జేత. అది కాక విశ్వజిత్ అనేటటువంటి యాగం చేసినటువంటి మహానుభావుడు. కానీ ఆయన లోపల వినయం చూడండి. జస్ట్ ఒక మామూలు విద్యార్థిని ఆయన ఎంతగా పూజిస్తున్నాడు. అడవి నుంచి నన్ను గౌరవించడానికి మీ గురువు ఆజ్ఞ తీసుకుని ఇక్కడికి వచ్చావా, లేకపోతే నువ్వే ఊరికే నన్ను చూసిపోదామని వచ్చావా అని చెప్పేసి చెప్తాడు. చెప్తే అతను అంటాడు అనమాట, నువ్వు ఏది అడిగితే అది చెప్పు, నువ్వు నాకు ఆజ్ఞ ఇవ్వు చాలు, నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయక్కర్లేదు, నువ్వు జస్ట్ ఆజ్ఞ వేయి, నువ్వు ఇది కావాలి అని చెప్పేసి అడుగు చాలు, నేను ఇస్తానని. కానీ అతడు అమాయకుడు కాదు కదా, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ కౌత్సుడు. అతను ఏం చేస్తాడు, ఇతని చేతిలో మట్టి పాత్రలు అవి చూస్తాడు. మట్టి పాత్రలు చూస్తే అతనికి అర్థమైపోయి అతనితో అంటాడు, సరే అయినప్పటికీ కూడా తనకి వచ్చిన మాట చెప్పకుండా ఉండడం, ఏదో అంటారు కదా, చల్లకొచ్చి ముంత దాసడం ఎందుకు అని చెప్పేసి, సరే చెప్పదలుచుకున్నది చెబుతాము తప్పకుండా, ఇక వీలైతే కోరిక తీరుతుంది, లేకపోతే లేదు రాజా, మేము అన్ని విధాలుగా క్షేమంగా ఉన్నాం. అసలు నీ పరిపాలనలో మాకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశమే లేదు. సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే చీకట్లు వస్తాయా, ఇది మళ్ళీ ఈయన ఇది చెప్పేవా, సూర్యుడు ప్రకాశిస్తుంటే ఏవైనా మాకు ప్రాబ్లం వస్తుందా, నువ్వు పెద్దలని గౌరవించడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నీకంటే చిన్నవాడిని, నేను మా గురువు గారిని గౌరవించను, కానీ నీకంటే చిన్నవాడిని, కానీ నన్ను ఇంత గౌరవించడం చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నీ సేవాభావం లోపల ఖచ్చితంగా నీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు నువ్వు ఓడించేశావు, వాళ్ళందరినీ కూడా దాటిపోయావు. సరే, నేను నీ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే నేను కొంత ధనం యాచించాలి అని చెప్పేసి వచ్చాను. బట్ ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను, కొద్దిగా ఆలస్యంగా వచ్చినందుకు చింతిస్తున్నాను. అంటే ఎందుకు అంటే ఏం లేదు, మా గురువు గారు చాలా మంచివారు. ఆయన అసలు మా దగ్గర ఎంతసేపటికి ఎంత మేము అడిగినప్పటికీ కూడా గురుదక్షిణ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎంతో సేపు మేము అడిగాము. సో కానీ ఆయన ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. చివరికి నేనేం చేయాలి, గురువు గారిని బలవంత పెడితే ఆయనకి కోపం వచ్చి నా దగ్గర ధనం అడిగాడు. అయితే నిన్నిప్పుడు ధనం అడిగి ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు, గురుదక్షిణ నేను వచ్చాను, ఇంకొక తాత దగ్గరికి వెళ్తే ధనం ట్రై చేస్తానులే, నీకు శుభం అడగాలి, నీకు మాత్రం శుభం కలగాలి, ఏ విధంగా కూడా నేను తక్కువ చేయడం లేదు అని చెప్పి ఒక అలంకారం ఉంది, దాన్ని ఏమంటారో మర్చిపోయాను నేను, ఆ అలంకారం పేరు మర్చిపోయాను, అది వాడతాడు. ఒక చాతక పక్షి ఇంద్రుని తప్ప మరెవరిని యాచించదు అని ఒకటి ఉందన్నమాట. అప్రస్తుత అలంకారం. అమ్మయ్య, ప్రస్తుతమైన దాన్ని కాకుండా అప్రస్తుతమైనటువంటి దాన్ని పొగడ్డం. సో వీడు గొప్పవాడు అని చెప్పి చెప్పడానికి, ఒక చాతక పక్షి ఎంత గొప్పది తెలుసా, అది ఒక ఇంద్రుడిని తప్ప ఎవరిని కూడా యాచించదు అని చెప్పి చెప్తా. అంటే ఇక్కడ పొగడ్డం ఏంటంటే నువ్వు ఇంద్రుడివి అని చెప్పేసి చెప్పడం, కానీ పొగిడేది ఏంది, చాతక పక్షిని పొగుడుతున్నాడు, కానీ అసలు పొగడేది ఇంద్రుడిని. ఈ పాయింట్ అర్థమైందండి ఎవరికైనా? మళ్ళీ ఒకసారి చెప్పనా? జై శ్రీకృష్ణ. ఇంద్రుడిని పొగుడుతున్నాడని అర్థం కదండి. అంటే కానీ ఇంద్రుడని పొగుడుతున్నాడు, కానీ ఇండైరెక్ట్ గా అతను చెప్తున్నది చాతక పక్షిని పొగుడుతున్నాడు. చాతక పక్షి ఎంత గొప్పదంటే అది రాజుని తప్ప ఎవరిని యాచించదు, ఇంద్రుడిని తప్ప ఎవరిని యాచించదు అంటున్నాడు. ఇక్కడ చాతక పక్షి పొగుడుతున్నట్టుగా ఉంది, కానీ యాక్చువల్ గా ఆయన పొగుడుతున్నది రాజునే, నువ్వు రాజు ఇంద్రుడితో సమానము అని. అంటే కానీ పొగుడుతున్నది ఆ అలంకారంలో ఉన్న వాక్యం ఏం చెప్తుంది, చాతక పక్షిని పొగుడుతున్నట్టుగా ఉంది చెప్తుంది, రాజుని గురించి కాకుండా చాతక పక్షిని గురించి చెప్తున్నట్టుగా ఉంది. ప్రస్తుతం ఇది అప్రస్తుతం, ఇది ప్రస్తుతం, ఇది అప్రస్తుతం. సో అప్రస్తుత విషయాన్ని పొగడతాం అన్నమాట. సో అది ఇక్కడ చెప్తాడనమాట, చెప్పి నువ్వు మహానుభావుడవి అని చెప్పి. అంటే లేదు అలా కాదు, నువ్వు చెప్పు ఒకసారి ఏం జరిగిందో చెప్పు అంటే, నేను ఆయన దగ్గరికి వెళ్ళి గురుదక్షిణగా ఇవ్వమన్నాను. ఆయన అన్నాడు, నువ్వు ఇంత భక్తి చూపించావు, నాకెందుకయ్యా గురుదక్షిణ? లేదు నేను మొండి పట్టుదల పట్టాను. ఆయనకు కోపం వస్తుంది, ఎంతసేపు అయినా నువ్వు ఇంకా గురుదక్షిణ ఇస్తావంటావేంది, నేను డబ్బులు తీసుకోని తెలుసు కదా,
కాబట్టి నేను ఏం చేస్తానంటే నువ్వు ఎన్ని నేర్చుకున్నావు నా దగ్గర? 64 విద్యలు. అందులో ఎన్ని నేర్చుకున్నావు నా దగ్గర? ఓకే 14. ఆ 14 విద్యలకు 14 కోట్ల ధనం దక్షిణగా ఇచ్చేసేయి అని అన్నాడు. ఆయనకు కోపం వచ్చి నాతోని మాట అన్నాడు. ఆయన కోపం వచ్చి అన్నప్పటికీ కూడా అది నాకు శిరోధార్యం. కాబట్టి నేను ఆ ధనము యాచించడానికి నీ దగ్గరికి వచ్చాను. కాకపోతే నువ్వు మట్టి పాత్రతో అర్ఘ్యం ఇవ్వడం నాకు అర్థమైపోయింది. ఈ ధనమంతా దానం చేసేసి నువ్వు పేరుకు మాత్రం ఇప్పుడు ప్రభువుగా ఉన్నావు. అందుకని నిన్ను ఇంకా యాచించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ గురుదక్షిణ నిన్ను అడగడం అనేటటువంటిది నాకు అంత భావ్యం అనిపించడం లేదు అంటాడు. అనగానే ఈయన ఆశ్చర్యపోతాడు. ఈయన అప్పటికే ఈ ధనం లేకపోయినప్పటికీ కూడా చంద్రుడు లాంటి కాంతితోటి వెలిగిపోతున్నాడు అన్నమాట ఈయన. అందులో ఏ విధమైన చంద్రుడికైనా ఒక 2 మచ్చలు కనిపిస్తాయి కానీ ఈయన శరీరంలో కాలుష్యము మచ్చలు అవేమీ లేవు. అండ్ మొత్తం జగత్తుకి ఈ రోజుకు కూడా ఆయనే ప్రభువు. ఇప్పుడు కావాలంటే ఎంతసేపు ఆయన తెప్పించాలి అంటే తెప్పించవచ్చు. కాబట్టి ఆయన అంటాడు అనమాట, ఇక్కడ ఇన్ని శాస్త్రాలు నేర్చుకున్న వాళ్ళు ఈ రోజుల్లో దొరుకుతారా? అలాంటి నువ్వు నా దగ్గరికి రావడము నా అదృష్టం. జనరల్ గా ఎలా ఉంటుందంటే మనకు డబ్బు ఇచ్చేవాడికి ఎప్పుడు కూడా సరైన యాచకుడు దొరకడం కూడా చాలా అదృష్టం. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఎందుకు అర్జునుడిని చూసి అంత మురిసిపోతూ ఉంటాడు? ఎందుకంటే సరైన యాచకుడు దొరికాడు. గురు సమాన్ దాతా నహి జాచక్ శిష్ సమాన్ దీనిలోకి సంపదాసో గురు దీనికి దానని మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి ఏంటంటే శిష్యుడిని మించినటువంటి గొప్ప యాచకుడు, గురువుని మించినటువంటి గొప్ప దానం చేసేటటువంటి వాడు ఉండరు. కానీ గురువు ఎప్పుడూ కూడా దానం చేసేద్దామని ఉబలాడుతూ ఉంటాడు అనమాట. ఎంత ఉబలాటం ఉంటుందంటే అయ్యో చెప్పేయాలి, అయ్యో ఇదైపోవాలి. నిజమైనటువంటి గురువుకి నేను అంటున్నది, డబ్బులు తీసుకునే వాళ్ళకి కాదు. పాపం అయినా డబ్బులు తీసుకునే మనిషి కాదు. సో అటువంటి మహానుభావుడు. సో కాబట్టి నేను మరొక దాతను ఆశ్రయించడం అంటే అలా కుదరదులే. నువ్వు వేరే చోటికి వెళ్ళడం అనేటటువంటిది అవసరం లేదు. నువ్వు నా దగ్గర నువ్వు ఉండు, కొద్దిగా ఉండు. నువ్వు ఒక 3 రోజులు 4 రోజులు వెయిట్ చేస్తూ ఉండు. నేను తప్పకుండా ఏదో రకంగా నీకు నీ పని నెరవేరుస్తాను అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళందరికీ చెప్తాడు. ఇతన్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటా 3-4 రోజులు. మళ్ళీ చెప్పకుండా పారిపోతే కష్టము, నాకు ఇచ్చిన మాట ఇదవదని చెప్పేసి చెప్తే ఆయన కౌత్సుడు చక్కగా సంతోషించేసి ఆయన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి సరే వెళ్ళేసి విడిది లోపల ఉంటాడు అనమాట. సో భూలోకం లోపల ఎంతో ధన సంపద అప్పటికే ఈయనకు వచ్చేసిన డబ్బంతా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడానికి, ఇప్పుడు భూలోకంలో ఇంకెవరిని వెళ్ళి అడుగుతారో? సామంతరాజులు అయితే అడగలేడు. సో తను ఏం చేశాడు, ఇక లాభం లేదు, ఇది కాదు ఇక భూలోకంలో అయితే డబ్బు అడిగే ప్రసక్తి లేదు. ఇక మిగిలింది కుబేరుడి దగ్గర ఉన్నటువంటి డబ్బు తీసుకురావాలి. సరే అని చెప్పేసి అప్పుడు ఇక వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్తాడు అనమాట. వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏం చేయాలి అని చెప్పేసి. కుబేరు దగ్గరికి వెళ్ళాలి నేను ఇలా అంటే ఆయన అంటాడు ఏం పర్వాలేదు, సో నువ్వు తప్పకుండా ఆయన దగ్గరికి వెళ్తావు అని చెప్పేసి మంత్రజలం ఈయన మీద చల్లుతాడు అనమాట. చల్లగానే ఆ సంతోషకరమైనటువంటి దీనికి ఈయన రథం లోపల ఇలా గాలితో మేఘాల్లో రథం లోపల వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఇక ఈయన ఎలా అంటే ఇక అసలు కుబేరుణ్ణి కూడా ఒక మానవ మాతృని లాగానే తీసేస్తుంటాడు. బల పరాక్రమంతో వెళ్తాను, నేను కుబేరుణ్ణి జయించేసేస్తాను, అయిపోయింది, నాకు వశిష్ఠుడు కూడా పర్మిషన్ ఇచ్చాడు. ఇక భూలోకంలో మళ్ళా ఇంకెవరిని అడిగేది లేదు, ఎందుకంటే అందరినీ ఓడించేసేసాను, అందరూ నా సామంతులు. ఇప్పుడు వాళ్ళ దగ్గర అడిగితే నాకు చాలా అవమానం, కాబట్టి నేను ఇక కుబేరుడి దగ్గరికే వెళ్ళాలి అని చెప్పి రేపు మార్నింగ్ కు నేను ఇలా ఆయన చూపిస్తాడు, ఒక ట్రైల్ వేస్తాడు. ఆ అశ్వం ఇలా గాలిలోకి వెళ్తూ పర్వాలేదు ఇక ఈ కుబేరుడితో యుద్ధం చేద్దాము. పాపం మధ్య లోపల ఎప్పుడు కూడా కుబేరుడికి ఈ దెబ్బలన్నీ పడుతూ ఉంటాయి. అక్కడ కూడా మనం తెలుసుకున్నాం, ఇది భీముడు కూడా వెళ్ళి యక్షులందరితో గొడవ పడి అక్కడ చిత్రసేనుని చావగొట్టి సో ఈయన కుబేరుడు యొక్క ఒక మిత్రుడిని కూడా చంపేస్తాడు అనమాట. సో మనం మహాభారతంలో తెలుసుకున్నాం అది. సో కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాడు. సరే ఇంతలోకి ఈయన బయలుదేరదాము అని చెప్పేసి అనుకుంటాడు. అనుకునేసరికి తెల్లారేసరికి చూసేసరికి మొత్తం ఒక రాత్రి వర్షం పడింది అంటారు. ఏం పడింది వర్షము అంటే బంగారపు వర్షం అంట. ఆ బంగారపు వర్షం ఎలా వచ్చింది అంటే మొత్తం ఈయన రఘుమహారాజు కోసం అని చెప్పేసి కుబేరుడు కనక వర్షాన్ని కురిపించేసేసాడు. ఇది ఏ రోజు అని చెప్పాను, దసరా. సో విజయదశమి నాడు ఇది జరిగిందనమాట. ఏం చేయాలో తెలియదు నాకు, ఇంత డబ్బు ఏం చేయాలో తెలియదు. కుప్పలుగా రాశులుగా పోయి ఎక్కడ చూసినా కూడా ధన సంపదే, ఎక్కడ చూసినా కూడా ధన సంపదే. ఇక ఏం చేయాలో తెలియదు. అప్పుడు తీసుకొచ్చేసి అందులో వచ్చి ఆయన కంటాడు, అదే కొద్దిగా ఈ డబ్బు తీసుకెళ్లాలి వాళ్ళ గురువు గారి దగ్గరికి, కానీ దాన్ని తీసుకెళ్ళడానికి గుర్రాలు తీసుకురండి అంటాడు. ఆ గుర్రాలు తీసుకొస్తే ఆ గుర్రాల మీద అన్నిటి మీద మూటలుగా కట్టిస్తాడు అనమాట. ఒంటెల మీద, గాడిదల మీద, గుర్రాల మీద ఆ రోజుల్లో ఏ ఉంటే అవన్నీ కూడా తీసుకొచ్చి ఆయనకు సమర్పించుకుంటాడు. మునీంద్ర, నేను ఇలా నీకు నేను మాట ఇచ్చిన ప్రకారము 2-3 రోజుల్లోనే నేను నీకు అందించేశాను, చాలా కృతజ్ఞతలు అని చెప్తే అని అంటాడు అనమాట. ఇట్లా ఈయన చెయ్యిని ఇలా నిమురుతాడు అనమాట. అంటే ప్రేమతోటి, అది ఒక రాజు కదా అని చెప్పేసి కాదు. ఇది మనము అశోకుడు టైంలోనూ
అశోకుడు టైంలోనో ఇంకొక టైం లోపల, సారీ, శ్రీకృష్ణదేవరాయల టైం లోపల, శ్రీకృష్ణదేవరాయల సమయం లోపల శ్రీకృష్ణదేవరాయలు ఒక కవిత చెప్తాడు. చెప్పగానే ఇతను వెంటనే చాలా బాగా చెప్పావని చెప్పి మెచ్చుకుంటాడు రాజుని. మెచ్చుకోగానే రాజుకి మెచ్చుకోవడం కాదు, తన దగ్గర ఉన్నటువంటి ఈ తలపైన పెట్టుకున్న పాగా ఉంటుంది కదా, తెనాలి రామకృష్ణుడు తీసి ఆ పాగా ఈయనకి ఇచ్చేస్తాడు. ఎవరికి? శ్రీకృష్ణదేవరాయలకి. ఆ కవిత్వం చాలా బాగా చదివారు, చాలా బాగా చెప్పారు మహారాజా అని చెప్పి. అందులో శ్రీకృష్ణదేవరాయలు కూడా స్వతహాగా ఒక గొప్ప కవి. ఆముక్తమాల్యద, మన ఆముక్తమాల్యద అంటే ఇది మన గోదాదేవి స్టోరీ. అయితే అది తీసి ఇచ్చేస్తాడు అనమాట ఆయనకి. ఇచ్చేగానే ఆయన థ్యాంక్ యూ అని చెప్పి తీసుకుంటాడు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. రాజుకు దానం చేయడం ఏంటి? ఎవరైనా జవాబు చెప్పగలరా? రాజుకు దానం చేస్తే రాజు అలా థ్యాంక్ యూ అని చెప్పి ఎందుకు తీసుకున్నాడు? అంటే తన కవితను మెచ్చి అంతకంటే విలువైన వస్తువు లేదని తన తల మీద నుంచి తీసి ఇచ్చాడు కదా, దాన్ని గౌరవించాడు. ఆయనలో ఉన్న విద్వత్తును గౌరవించి ఇచ్చాడు. అది అక్కడ రాజుగా చూడలేదు ఆయన. తెనాలి రామలింగడు అతని రాజును అక్కడ రాజుగా చూడలేదు. ఒక కవి హృదయము తను పొంగినప్పుడు తన దగ్గర ఉన్నదేదో ఇచ్చేయాలి అంతే. ఇక తల మీద ఉన్నది తీసివ్వడం కంటే కూడా ఇంకా మహాభాగ్యం ఏముంది? సభలో అందరూ ఆశ్చర్యపోతారు. కానీ రామకృష్ణుడు మాత్రము అది ఇవ్వగానే రాజుకు అర్థమవుతుంది, అది ఇతను నన్ను రాజుగా గుర్తించటం లేదు, నన్ను తోటి కవిగా భావిస్తున్నాడు. ఒక కవికి మరొక కవిని చూస్తే ఎంత అసూయ ఉంటుందో, ఒక కవికి మరొక కవిని చూస్తే అంత సంతోషం కూడా ఉంటుంది. ఎందుకంటే వీరి భావాలకు సరిగా కనెక్ట్ అయ్యేది వాళ్ళే. కాబట్టి ఆయనకు చాలా సంతోషం అనిపించి ఆయన వెంటనే ఇతను ఇచ్చినటువంటి పాగా తీసుకుంటాడు అనమాట. అదే విధంగా ఇతడు రాజు చెయ్యిని నిమురుతున్నాడు అంటే రాజు దగ్గరికి రావడమే ఇది. అలాంటిది అతని చేతిని ఇలా నిమురుతాడు అనమాట, నిమిరేసి అంటాడు అనమాట, రాజా నువ్వు ఈ నడవడిక ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతంగా, అసలు ఏ విధంగా కూడా ధర్మాన్ని తప్పకుండా సదాచారాన్ని పాటిస్తూ ఉన్నావు. ఇక నువ్వు కోరినటువంటిదల్లా ఈ ప్రపంచంలో నీకు రాకపోవడం అనేటటువంటిది అసంభవము. అన్ని వచ్చి తీరుతాయి. నీ వంశానికి రఘువంశం అనేటటువంటి పేరు వచ్చి తీరుతుంది. ఇక నీకు ఏ రకంగా కూడా నీకు శ్రేయస్సు జరగకుండా ఉండదు. అయితే నీ తండ్రి ఏ విధంగానైతే నీలాంటి మహానుభావుడైనటువంటి కుమారుడిని కన్నారో అదే విధంగా నీకు కూడా ఒక చక్కటి గుణము రూపము ఉన్నటువంటి ఒక చక్కటి కుమారుడు కలుగుగాక అని చెప్పేసి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళగానే సరే ఇంకా అనుకున్నట్టుగానే సరైన సమయం లోపల ఇతడు ఒక కుమారుడిని కంటాడు, ఒక సుపుత్రుడిని కంటాడు అనమాట. ఎట్లా అంటే ఇక వీళ్ళ భార్య పేరు ఇవ్వలేదు అనుకుంటాను. ఆవిడ ఎట్లా అంటే ఇక కుమారస్వామిని చూసుకుని పార్వతీ పరమేశ్వరులు మురిసిపోయినట్టుగా, ఓకే, సో జయంతుని చూసుకుని సచీంద్రులు మురిసిపోయినట్టుగా అలా చూసి ఎంత సంతోషంతోనో ఉంటాడు. ఉండి బ్రహ్మదేవుడు లాగా, బ్రహ్మదేవుడు అంటే ఎవరు? జన్మ లేనటువంటి వాడు. జ అంటే జన్మ, అజ అంటే జన్మ లేనటువంటి వాడు. సో అదే పేరుని తన కుమారుడు కూడా పెడతాడు. పెట్టేసేసి ఇక చాలా సంతోషం ఇంకా, ఎందుకంటే ఒక దీపం నుంచి మరొక దీపాన్ని మనం ఏ విధంగానైతే వెలిగిస్తామో అదే విధంగా ఒక గొప్ప మహారాజులోంచి అదే వ్యక్తిని పోలినటువంటి మరొక వ్యక్తి, పెద్ద ఎన్టీఆర్ నుంచి చిన్న ఎన్టీఆర్ వచ్చినట్టుగా రూపంలో గాని, శౌర్యంలో గాని, మనస్సులో ఉన్నటువంటి పద్ధతులు గాని, సహజంగా ఉన్నటువంటి ఔన్నత్యం, ఏదైతే ఉన్నతమైనటువంటి పర్సనాలిటీ అని చెప్పేసి అంటాం కదా, ఆ పర్సనాలిటీ కూడా తండ్రి లాంటి పర్సనాలిటీనే వస్తుంది అనమాట ఇతనికి. సో దాంతో ఏమైతుందంటే ఇతను చాలా సంతోషపడిపోతాడు, తన కుమారుడు కూడా తన లాంటి వాడే పుట్టాడని చెప్పి. ఇతడు కూడా ఈ అజమహారాజు కూడా, అజుడు యువరాజు కూడా చక్కగా తండ్రిలాగానే అన్ని విద్యల లోపల కూడా సకల విద్యా పారంగతుడు అవుతాడు. గురువులంటే గౌరవము, పెద్దలంటే గౌరవము, బ్రాహ్మణులంటే గౌరవము. ఇంకా ఎలా అంటే ఇంకా రెడీగా ఉంది ఈయన రాజ్యము. రఘుమహారాజు వెళ్ళిపోతే అజమహారాజు వస్తాడా అన్నట్టుగా రాజ్యం కూడా ఎదురు చూస్తూ ఉందన్నమాట ఈయన కోసం. అటువంటి సమయం లోపల ఈ విదర్భ అంటే మన ఏమంటారు మహారాష్ట్ర, ఆ మహారాష్ట్రలో ఒక ఆయన ఉంటాడు, భోజుడు అని ఒక రాజు ఉంటాడు. మన భోజుడు కాదు, మన భోజ కాళిదాస్ మొన్నటి వాళ్ళు. వీళ్ళు కోట్ల సంవత్సరాలు, 2 కోట్ల, కనీసం 2 కోట్ల సంవత్సరాల కిందటి వాళ్ళు. సో అయితే 2 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ. రాముడే 2 కోట్ల సంవత్సరాల కిందటి వాడు, అంటే వీళ్ళు ఎన్ని కోట్ల సంవత్సరాల కిందటి వాళ్ళో తెలియదు మనకు. సరే అప్పుడు అక్కడ ఈయనకి వస్తుంది అనమాట, ఏమంటారు, సరే మొత్తం మీద తన చెల్లెలైనటువంటి ఇందుమతికి వివాహాన్ని ప్రకటిస్తాడు. అయితే అజమహారాజుని రప్పించాలి అని వాళ్ళకు కూడా కోరిక. సరే దూతలను కూడా పంపిస్తాడు అనమాట, ఇట్లా స్వయంవరం ఉంది, మీ కుమారుడిని పంపించండి, మాకు మీతో వియ్యం అందుకోవడం ఇష్టము, అయితే
ఏదైతే స్వతహాగా మాకున్నటువంటి స్వయంవరం అనేటటువంటి పద్ధతి ఉన్నదో ఆ స్వయంవరం అనేటటువంటి పద్ధతి ద్వారా మేము ఆ స్వయంవరం అంటే ఏంటి, స్వంతగా వరించడము. స్వంతగా వరం అంటే వరించడం అనేటటువంటి ప్రొసీజర్. అది ఆ రోజుల లోపల పాపులర్ కాబట్టి అదే చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా మీరు రండి అనగానే అప్పుడు రఘు మహారాజు సరే అని చెప్పి తన కుమారుణ్ణి సకల సంపదలు అన్ని ఆయుష్ అంత డబ్బు అన్ని కూడా ఇచ్చి పంపిస్తాడు. సైన్యాన్ని, డబ్బుని అన్ని ఇచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్లకు స్వయంవరంకి వచ్చిన వాళ్ళందరూ, రాజులందరూ కూడా ఎవరైతే వారిని ఇన్వైట్ చేశారో వారికి అనేక రకాలైన గిఫ్ట్ ఇస్తారు, ఖాళీగా ఉండరు అన్నమాట. సో ఇది ఎట్లా ఉంటుందంటే, మనం వెళ్తాం అందరి ఇళ్లలో డబ్బులు తీసుకుని వచ్చేస్తాము, వస్తువులు గిఫ్ట్ తీసుకుని వస్తాం. అట్లా కాదు, వీళ్ళు ఏం చేస్తారంటే ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతాయి, ఇద్దరి విషయంలోనూ ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతాయి అన్నమాట. సో అన్ని రకాల ఇవి తీసుకుని వెళ్తాడు. ఇక ఆయన దారి మొత్తంలో ఆయనకు అద్భుతమైనటువంటి బస జరుగుతూ ఉంటుంది అజుడికి. ఎవరు మాట్లాడుతున్నట్టున్నారు చూడండి, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా లేక ఊరికే అన్మ్యూట్ అయితే చూసుకోండి ఒకసారి. సో అజుడు బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత ఇక దారి పొడుగునా కూడా ఆయన చూస్తూ ఉంటాడు చక్కటి విడిది, అద్భుతమైనటువంటి వాతావరణము. సో ఆనందంగా ఎక్కడ పడితే అక్కడ ఆగడము, రోడ్డు మీదే చక్కటి, అంటే రోడ్డు మీద అని కాదు, దారి లోపల చక్కగా విలాసంగా ఉండడము, మంచిగా అన్ని అంటే చల్లటి గాలులు గాని, చక్కటి వెన్నెల గాని. ఎవరో మాట్లాడుతున్నారండి, కొద్దిగా డిస్టర్బ్ అనిపిస్తుంది, ఒక్కసారి చూడండి. ఎవరు చూసుకోండి ఒక్కసారి, ఎవరో ప్లీజ్. ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది కదా, మ్యూట్ లో పెట్టుకోండి అందరూ ప్లీజ్. ఎవరండి, ఎవరికైనా కనిపిస్తున్నారా? అందరూ మ్యూట్ లోకి వచ్చినట్టున్నారు. ప్లీజ్ అలా మ్యూట్ లోనే ఉండండి, లేకపోతే మనకు ఇబ్బంది అవుతుంది. సరే, వీళ్ళు వెళ్ళి ఒకరోజు ఒక చక్కటి ప్రదేశం లోపల విడిది తీసుకుంటారు. ఇలాగే వెళ్తూ మధ్య లోపల ఒక విడిది తీసుకుంటారు. ఆ విడిది తీసుకెళ్లేసరికి అక్కడ చక్కటి సరోవరం ఒకటి ఉంటుంది అనమాట. ఆ సరోవరాన్ని అందరూ చూస్తూ ఉంటారు, వెన్నెల నీళ్లు పడుతూ ఉంటాయి. అందులోపల ఏమైతుందంటే ఒక చోట చాలా తుమ్మెదలన్నీ కూడా గుంపులుగా కనిపిస్తాయి అనమాట. ఎందుకు గుంపులుగా కనిపిస్తాయి అంటే, జనరల్ గా ఏమంటే అడవి ఏనుగులు మద జలాన్ని వాటి లోపల వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్మెల్, ఇది చాలా ఏనుగులకి ఇష్టం ఉంటుంది, తుమ్మెదలకు కూడా చాలా ఇష్టం ఉంటుంది అనమాట. సో ఉండడం వల్ల మనకి ఏంటంటే, ఎక్కడైనా కనుక తుమ్మెదలు బాగా ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే అక్కడ ఒక అడవి ఏనుగు ఉన్నది అని చెప్పేసి లెక్క అనమాట. అంటే ఒక మద గజం అని చెప్పేసి అంటారు కదా, ఆ మద గజం ఉన్నది అని చెప్పేసి ఇదనమాట. సో అందులోంచి ఒక అడవి ఏనుగు మెల్లగా బయటికి వస్తుంది. ఇక అది రాగానే ఇంకా ఎట్లా అంటే ఒక పెద్ద పర్వతం బయటికి వచ్చిన రేంజ్ లోపల వస్తుంది అనమాట. అక్కడ ఉన్ని నీళ్ళన్నీ కూడా మొత్తం బయటకు వచ్చేస్తాయా అన్నట్టుగా, ఆ నదంతా కూడా ఖాళీ అయిపోతుందా అన్నట్టుగా. సో ఈ విధంగా పెద్ద పెద్ద దంతాలు, దేన్నైనా బండలను కూడా, బండరాళ్లను కూడా నుగ్గు చేస్తాయేమో అన్నటువంటి దంతాలు వేసుకొని, ఆ శరీరం పైన తనకున్నటువంటి గీతలు అవి ఇవి అటు ఇటు రాసుకుంటూ వెళ్ళినటువంటి గీతలు, తర్వాత అడవిలోంచి వెళ్తున్నప్పుడు చెట్టు చేమల్ని చీల్చుకుంటూ వెళ్ళడం వల్ల శరీరంపై పడ్డటువంటి గీతలు, ఇటువంటి వాటితో అది బయటకు వస్తుంది. రాగానే అది తొండాన్ని ఇలా చాచుకుంటూ వస్తుంటే ఇక ఏనుగు ఇట్లా నదీ తీరంలో, వీళ్ళందరూ నదీ తీరం లోపల బస చేస్తుంటారు. బస చేస్తూ ఉంటే అది శరవేగంగా వస్తూ ఉంటే దాన్ని చూసి మిగతా ఏనుగులన్నీ కూడా, ఆడ ఏనుగులన్నీ కూడా అటు చూసి సంతోషపడుతూ ఉంటాయి, తొందరపడుతూ అటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంతలోకి గుర్రాలన్నీ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాయి. అందరూ భయపడిపోతూ ఉంటారు అనమాట. వీళ్ళతో పాటు సైన్యం వచ్చిన వాళ్ళు, దాసీ జనం వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా ఈ మదగజం ఎక్కడ మీదకి వచ్చేస్తుందో అన్నట్టుగా ఒక పెద్ద విపత్తులాగా అన్నమాట. దాంతో ఏమైపోతుంది, గుర్రాలు కట్లు తెంపుకొని వెళ్ళిపోవడం వల్ల రథాలు ధనాధన విరిగిపోయి పడిపోతూ ఉంటాయి. ఏమిటి విధ్వంసం నాకు అర్థం కాదు. ఇంతలోకి స్త్రీలు ఉన్నారు, ఇవన్నీ కూడా అడ్డదిడ్డంగా వెళ్తే ఎవరు ఈ తొక్కిసలాటలో ఏమైపోతారో తెలియదు కదా, మనం మొన్న ఆలయంలో జరిగినట్టుగా. సో తొక్కిసలాట ఎప్పుడు కూడా పానిక్ అనేటటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. ఆ సిచ్యువేషన్ లో మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేకపోతే ఇబ్బందులు చాలా వస్తాయి. సో అందుకని చెప్పేసి భయపడుతూ ఉంటాడు. ఈయన ఏం చేయాలో తెలియదు. మరి అడవి ఏనుగుని చంపాలా, చంపకూడదు, మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా దాన్ని ఏదో విధంగా కొద్దిగా చిన్న దెబ్బ కొట్టి చూద్దాం అనుకుంటాడు. అయితే అది ఇలా విదిలి బాణం కొట్టగానే దాని కుంభస్థలానికి తగులుతుంది. కుంభస్థలానికి తగిలగానే ఏదో పక్కకి వెళ్ళిపోతుందిలే, అది దెబ్బ తగులుతుంది, ఏదో అంకుశంతో పొడిచినట్టుగా దెబ్బ తగిలి పడిపోతుంది అనుకుంటాడు. తీరా చూస్తే సడన్ గా అక్కడ ఏనుగు మాయమైపోతుంది. మాయమైపోయి ఒక మంచిగా తగలాడుతూ మెరుస్తున్నటువంటి ఒక కాంతిపుంజంతో ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి శరీరం కనిపిస్తుంది. ఇలా ఆకాశంలో వెళ్తూ కనిపిస్తుంది అనమాట. కనిపించగానే అప్పుడు ఈయన ఆశ్చర్యపోతాడు, ఏంటి ఈయన అని చూసేసరికి అప్పుడు అతను చెప్తాడనమాట, నా పేరు ప్రియదర్శనుడు అనేటటువంటి గంధర్వరాజు నేను, ఆయన యొక్క కుమారుణ్ణి, నా పేరు ప్రియంవ్రతుడు. నాకు
చాలా గర్వము. నా అందాన్ని చూసుకుని, నా మదాన్ని చూసుకుని చాలా గర్వము. మా నాన్నగారిని కూడా చూసుకుని చాలా గర్వము. గంధర్వులు అనేసరికి వీళ్ళకి చక్కటి పాటలు, చక్కటి అందమైనటువంటి రూపము కూడా ఉంటుంది. అందువల్ల ఏమైతుందంటే ఆ అందం వల్ల నేను ఒకసారి మాతంగి మహర్షిని నేను అవమానించడం జరిగింది. అప్పుడు ఆయన "నువ్వు ఇలాగా చేస్తే నువ్వు ఏనుగుగా కా" అని చెప్పేసి శపించాడు. ఆ శాపవశాత్తు నేను ఇక్కడ ఈ అడవులలో ఇలా తిరుగుతున్నాను. అయితే నేను సహజంగానే ఆయనను వెంటనే శాపావకాశం ఇవ్వమని చెప్పేసి ప్రార్థించాను. అప్పుడు ఆయన చెప్పారన్నమాట, "నీకు తప్పకుండా ఒక సమయం లోపల ఈ మహారాజు నీకు వస్తాడు. వచ్చి ఆయన ఎప్పుడైతే వస్తాడో ఆ వచ్చినటువంటి రాజు ఇక్ష్వాకు వంశం రాజు. ఈ ఇక్ష్వాకు వంశం లోపల ఆయన ఎప్పుడైతే నిన్ను బాణంతో కొట్టినప్పుడు నీ కుంభస్థలానికి దెబ్బ తగులుతుందో అప్పుడు సహజంగా ఆ అందంగా ఉన్నటువంటి నీ శరీరం నీకు మళ్ళీ తిరిగి వస్తుంది" అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి నేను ఎన్నో ఏళ్లుగా నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాను అజమహారాజా. నువ్వు సత్వ సంపన్నుడివి. సో నేను శాప విముక్తి అయిపోయాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నువ్వు నాకు ఉపకారం చేసావు. మరి నేను కూడా నీకు ఉపకారం చేయాలి కదా! ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం తప్పనిసరి. కాబట్టి నాకు పూర్వస్థితి వచ్చిందంటే మామూలు కాదు. నా దగ్గర ఒక సమ్మోహనాస్త్రం అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ అస్త్రము ఎలా ప్రయోగించాలి, ఎలా దాన్ని ఉపసంహరించాలి, ఇటువంటివన్నీ కూడా నేను నీకు చెప్తాను. ఇది కనుక నీ దగ్గర ఉంటే నీకు శత్రు హింస అనేటటువంటిది జరగదు. నీకు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నీకు విజయం అనేటటువంటిది నీకు హస్తగతం అయి తీరుతుంది. కాబట్టి నువ్వు సిగ్గుపడకు ఇది తీసుకోవడానికి. ఎందుకంటే నా అంతటా నేను నీకు ఇస్తున్నాను. నీ దెబ్బ వల్ల నాకు మహోపకారం అయింది కానీ నీ దెబ్బ వల్ల నాకు ప్రమాదం జరగలేదు. కాబట్టి నా ప్రార్థనని నువ్వు స్వీకరించు అని చెప్పేసి అంటాడు. దయచేసి నువ్వు ఇది తిరస్కరించినట్టయితే నువ్వు పారుష్యం నా మీద చూపించావు అని చెప్పేసి మాత్రం అనుకుంటాను అంటాడు. సరే కొద్దిసేపు మాట్లాడుకుంటారు. మాట్లాడుకునేసరికి వాళ్ళిద్దరికి ఏమైపోతుందంటే ఒక చక్కటి స్నేహం కూడా డెవలప్ అవుతుంది వారిద్దరి మధ్యలో. ప్రియంవదుడికి తర్వాత ఈయన అజ యువరాజుకి. రాగానే ఇద్దరు చాలా సేపు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత అప్పుడు తన దారిలో ఆయన గంధర్వలోకంకి వెళ్ళిపోతాడు. ఆయన దగ్గర విద్యను తీసుకున్నటువంటి ఈయన చాలా సంతోషంగా అప్పుడు ఆ విద్యతో పాటుగా సంతోషపడుతూ ఇక మళ్ళీ తన యాత్రను కొనసాగించాలి కాబట్టి మళ్ళీ యాత్రను కొనసాగిస్తూ విదర్భ రాజ్యం దగ్గరికి వెళ్తాడు. ఈయన వస్తున్నాడు అని చెప్పి విదర్భ రాజుకి ఎప్పుడైతే తెలుస్తుందో ఆయన మొత్తం పొలిమేరల్లోనే ఈయనను పట్టుకొని ఇంకా ఆయన చాలా సంతోషపడి అబ్బా సముద్రం గనక చంద్రుని చూసి ఏ విధంగానైతే ఉప్పొంగుతుందో అంత ఆనందంగా ఆయన కనిపిస్తూ ఉంటుంది. ఎవరు భోజుడు, ఎవరైతే ఇందుమతి వాళ్ళ అన్నగారు ఆయన. సో అప్పుడు ఆయన ఇతనికి వినయపూర్వకంగా నమస్కరించి ఇతన్ని కూడా తన వెంట తీసుకెళ్లి పురప్రవేశం చేయిస్తాడు. చేయించి ఎన్నో రకాల కానుకలు అవి ఇవి కూడా ఇస్తాడు. సకల వసతులు ఏర్పాటు చేస్తాడు. అన్ని రకాల ఏర్పాట్లు చేయించిన తర్వాత ఈయనకి నిద్ర మొత్తం ఆహారం అవన్నీ అయిపోయిన తర్వాత చక్కటి నిద్రకు ఉపక్రమిస్తాడు. ఇంక ఈయన కూడా చాలా అలసిపోయి ఉంటాడు. అప్పటికే కొంత గైడెడ్ టూర్ ఇల్లు ఈయన రాజ్యం అది కొంతసేపు చూశాడు కానీ ఈయన ఇంకా అలసిపోయి ఇంకా పడుకుంటాను అని చెప్పేసి చెప్తారు అనమాట. అయితే ఎన్నో దేశాల నుంచి వచ్చినటువంటి రాజులందరూ అక్కడ ఇతనికి కనిపిస్తూ ఉంటారు అనమాట. ఈయన పడుకుందాం అనుకుంటాడు కానీ ఇక్కడ చూసినట్టయితే ఎంతో మంది. సరే ఇక ఎలా అంటే ఇంత అందమైనటువంటి అమ్మాయి ఈమె గురించి చాలా సార్లు విన్నాను, చిత్రపటం లోపల కూడా చూశాను. ఇక ఎలా అంటే ఈ అమ్మాయే నా భార్య అనేటటువంటి భావనతోటే ఆ రాత్రంతా కూడా నిద్రిస్తాడు అనమాట. నిద్రిస్తే కొద్దిసేపటికి ఆయన ఎట్లా అంటే ఎంత డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాడంటే ఇక ఆయనకు కంటి కొనుకు ఇక మళ్ళీ తెల్లవారిపోతుంది కానీ నిద్ర లేవడం అనమాట. అలా పాన్పు మీద పడుకుంటాడు. అందరూ వచ్చి చూస్తారు, ఈయననేమో శుభ్రంగా పడుకుంటారు. ఆయన నిద్ర లేపడానికి ఆ రోజుల్లో వైతాళికులను ఉండేవాళ్ళు అనమాట. ఆ వైతాళికులు వచ్చి పాటలు పాడుతూ ఉంటారు. రాజా నువ్వు బుద్ధిమంతులలో కూడా బుద్ధిమంతుడవి, తెల్లవారింది పాన్పు నుంచి ఇక బ్రహ్మదేవుడు భూభారాన్ని నీ మీద పెట్టడానికి ఎదురు చూస్తున్నాడు అంటే ఇట్లా అంటే అన్ని రకాలుగాను కూడా కాస్త ఇది ఒకటేమో మీ నాన్నగారికి ఇచ్చాడు, ఇంకోటేమో నీకు ఇచ్చాడు. కాబట్టి ఇక నువ్వు ఆ భారాన్ని నువ్వు మొయ్యాలి, లేవాలయ్యా. నువ్వు బాగా నిద్రకు ఇట్లా ఆధీనుడు అయిపోతే నీ మీద కోపంకి రాదా చెప్పు. ఆమె ఇప్పుడు నీతోటి ఇక నువ్వు నీ మీద కోపం వచ్చి చంద్రుడితోటి దోస్తీకి వెళ్ళిపోయింది. కాబట్టి అంటే ఎంత గొప్ప వర్ణన చూడండి. ఈయనతోని కోపం వచ్చి ఈయనతోని దాదాపు సమానమైనటువంటి చంద్రుడితోటి ఫ్రెండ్షిప్ కి లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. ఎంత ఇది. సో మరి ఆ లక్ష్మీదేవి ఆ చంద్రుడు కూడా బాగున్నాడా అంటే వాళ్ళ చంద్రుడు కూడా ఏమైంది, ఇప్పుడు తెల్లారింది అంటే పడమటి దిక్కుకి వెళ్ళిపోయాడంటే కాంతిని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇంకా చూడు నువ్వు మెల్లమెల్లగా ఇగో నేను చూస్తున్నాము నీ కంటి లోపల అలా కనుగుడ్డు కదులుతూ కనిపిస్తున్నాయి. తుమ్మెద గనక తన రూపంలోంచి ఇలా బయటకు వచ్చే ముందు ఏ విధంగానైతే కనిపిస్తుందో అలాగే నీ కళ్ళు ఇలా కదులుతూ కనుగుడ్ల నుంచి తెలుస్తున్నాయి. సో కాబట్టి ఇక నీవు మెల్లమెల్లగా లేవడం అనేటటువంటిది అలవాటు చేసుకో అని చెప్పేసి చెప్తాడు. అది కాక
నువ్వు లేచినట్టుగా నాకు తెలుస్తుంది. సూర్యుడు రాకముందే అనూరుడిని అరుణుడు అని కూడా అంటారు అనమాట. ఇతడు వినత కద్రువ అనేటటువంటి వారిద్దరిలో వినతకు పుట్టినటువంటి వాళ్ళలో గరుత్మంతుడు అనూరుడు ఒకడు. అనూరుడు పుట్టడం కొద్దిగా లేట్ అవుతూ ఉంటే ఆవిడకి కోపం వచ్చి వినత ఏం చేస్తుందంటే ఆ గుడ్డును పగలగొడుతుంది. పగలగొట్టగానే బాడీ మొత్తం ఫామ్ కానటువంటి అనూరుడు జన్మిస్తాడు అనమాట ఆమెకి. ఆ జన్మించినటువంటి అనూరుడు తల్లికి శాపం పెడతాడు. శాపం పెట్టేసి తను వెళ్ళి సూర్యుడికి తనకు రథసారథిగా వెళ్తాడు. సో కాబట్టి అతని అనూరుడు లేదా అరుణుడు అంటారు. అరుణము అంటే ఏంటంటే సూర్యుడు రాకముందే వచ్చేటటువంటి వెలుతురుని అరుణము అంటారు. సో ఆ విధంగా సూర్యుడు రాకముందే అరుణము వచ్చినట్టుగా ఇప్పుడు అయిపోయింది, తెల్లారిపోయింది, అరుణుడు వచ్చాడు, ఇక సూర్యుడు మాత్రమే రాలేదు. సో నువ్వు పెద్ద పెద్ద కళ్ళున్నటువంటి పద్మాక్షుడవి నువ్వు అని చెప్పేసి చెప్తారు. చెప్పి ఇక రావయ్యా, మేము పాడుతున్నాము, మధురమైనటువంటి పాటలు పాడుతున్నాము, నీకోసమే పాటలు పాడుతున్నాము, లే ఈ రోజు స్వయంవరం కూడా ఉంది అని చెప్పగానే అప్పుడు మెల్లగా ఇంకా చక్కటి పాటలు వాళ్ళందరూ పాడుతుంటే అలా బద్ధకంగా మంచం నుంచి దిగాడు అనమాట. ఇది విన్న తర్వాత శ్రీనివాస్ స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారు, మనం కూడా అట్లా మంచిగా ఎవరైనా పాటలు పాడేటట్టుంటే బాగుంటది అని చెప్పేసి అనుకుంటున్నారు. లేదా మనం కూడా అలా బద్ధకం పడితే బానే ఉంటుంది, ఏం కాదని. బద్ధకం మాత్రం పడకండి. మంచం నుంచి ఎలా లేవాలి, స్ప్రింగ్ లాగా లేచేసి టకటక అన్ని పనులు చేసుకోవాలి. మన స్ప్రింగ్ లాగా లేవకండి. ఏదో ఒక నడుము పట్టిందంటే కష్టం, వీళ్ళకి ఏది చెప్పినా కష్టమే. సో అది మొత్తం మీద ఆ విధంగా అతడు చక్కగా అక్కడి నుంచి బయలుదేరి ఇక స్వయంవరము ఉన్నటువంటి మండపానికి మెల్లగా బయలుదేరుతాడు. మరి స్వయంవరంలో ఏం జరిగింది, స్వయంవరంలో వచ్చినటువంటి రాజుల యొక్క వర్ణన ఏంటి, ఆ రాజులలో అజమహారాజుని ఆమె వరించిందా, లేకపోతే ఇంకెవరిని గురించి అయినా వర్ణనలు తెలుసుకుందా, ఆ రోజులో స్వయంవరం ప్రొసీజర్ ఎలా ఉండేది, స్వయంవరం అంటే డైరెక్ట్ గా మాల పట్టుకొని వెళ్ళిపోవడమేనా, కాదు. స్వయంవరంతో పాటు చిలికత్తెలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ప్రతి రాజుది బయోడేటా ఇస్తారు. అదేదో సినిమా లోపల పెళ్ళైన కొత్తల్లో సినిమా చూసారా అండి ఎవరైనా? హలో, ఆ సినిమా లోపల మగవాళ్ళందరికీ కూడా ఇట్లా మెడ లోపల ఒక ఇది పెడతారు అనమాట, ఒక చిన్న ఒక ఇది పెడతారు, ఒక ట్యాగ్. అందులోపల వాళ్ళ గురించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, ఎంత కట్నం అడుగుతున్నారు, వాడికి ఏమైనా రోగాలు ఉన్నాయా, ప్లస్లు మైనస్లు అన్ని కూడా పెట్టి వాళ్ళని ఇలా నిలబెడతారు షో పీసులు లాగా. వాళ్ళు ఇలా గుండ్రగా తిరుగుతూ ఉంటారు అనమాట. ఆడవాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వెరీ సిమిలర్ గా ఆ రోజుల్లో స్వయంవరాలు ఏంటంటే జనరల్ గా వీళ్ళు వెళ్తూ ఉంటే ఈ చెలికత్తెలు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు ఈ రాజు ఫలానా రాజు, ఈయన ఇంత గొప్ప విజయాలను సాధించాడు, ఈయన ఇంతకు ముందు ఇలా ఉన్నాడు, ఈయనని పెళ్లి చేసుకోవడానికి ఇంతమంది ఇన్ని రకాల సంబంధాలు వచ్చాయి, ఇవన్నీ కూడా చెబుతుండేవాళ్ళు. మనకి ఎప్పుడు స్వయంవరాలు జనరల్ గా అమ్మాయి మాల వేసుకుంటూ టక్కుమని ఒకరి మెడలో మాల వేసింది అని చెప్పేసి తెలుసుకోవడమే గానీ ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అన్నటువంటి విషయాలు తెలియవు. ఇవన్నీ కూడా వచ్చే వారం మళ్ళీ మనం తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీపాండవ. జై శ్రీకృష్ణ. చాలా సరదాగా వెళ్ళిపోతుంది రఘువంశం, ఏ విధమైన టెన్షన్ లేకుండా ప్రశాంతమైనటువంటి వర్ణన లోపల వెళ్తున్నాము. ఎక్కువగా కథ ముందుకు సాగడం లేదు, ఎందుకంటే శ్రీనాథుడు వర్ణనలో నేను చేస్తున్నది 5% 10% అంతే. అవి కూడా మైండ్ జ్ఞాపకం ఉన్నాయి, నోట్స్ అప్పుడప్పుడు చూసుకుంటున్నా. అంతకుమించి అది చాలా కష్టం మొత్తం చెప్పాలి అంటే మీరైనా నిద్రపోవాలి, నేనైనా నిద్రపోవాలి, ఎవరో ఒకళ్ళు నిద్రపోవాలి. వీలైనప్పుడు చూద్దాం. కొన్ని మంచి వచ్చినప్పుడు మాత్రం తప్పక చెప్తున్నాను, ఏది వదలకుండా తప్పక చెప్తున్నాను. శివరాత్రి రోజు చెప్పారంటే జాగరణ అవుతుంది, పుణ్యం పురుషార్థం 2 వస్తాయి సార్. రాదు, నిద్రపోతావు. అయ్యో రావా, నిద్ర వచ్చేస్తుంది. మీరు మధ్య మధ్యలో హెచ్చరిస్తుంటారు కదా సార్, నిద్రపోతున్నారా అని. చిన్న డౌట్ అండి, లేవండి అంటుంటారు కదండి. అది ఒకడు బస్ లోపల అందరూ నిద్రపోతూ ఉంటారు, ఒకడు మాత్రం తన ముందున్న వాడిని జుట్టు పీకుతూ ఉంటాడు. వైఫ్ అంటుంది, ఎందుకండి మీరు పడుకోక ముందర వాడిని కూడా పడుకోనియట్లేదు, ఎందుకు అలా చేస్తున్నారు? అరే వేరే వాడిని నేను ఎందుకు చేస్తాను, వాడు డ్రైవరు, వాడు మాట పడుకున్నప్పుడల్లా వాడు జుట్టు పీకుతున్నాను నేను అని చెప్పేసి అలా చెయ్యాలి అలవాటు. నేను కూడా అందరు జుట్టు పీకుతుంటారు. గురువు గారు జై శ్రీకృష్ణ అండి. చెప్పండి. ఇప్పుడు మనము రామకొట్టి గాని ఏదైనా రాస్తున్నా, లలిత్ ఇప్పుడు ఏదైనా చదువుతున్నా, దేవుడివి చదువుతున్నా, శ్లోకాలు చదువుతున్నా ఒక్కసారికి నిద్ర వచ్చేస్తుంది. మనం అదే కూర్చుంటే ఏదైనా పనిలో ఉంటే అసలు నిద్రే రాదు. కొంచెం సేపు ఒక అరగంట గంట ఒక రామకోటి గాని ఏదైనా ఒక శ్లోకం గాని, ఒక లలిత సహస్రనామం ఏదైనా తీసుకోండి, ఒక అరగంట కూర్చుంటే దాంట్లో ఆవలింతలు,
అసలు ఎంత నిద్ర వస్తుందో, నా వల్ల కాదు, పడుకోవాలి అనిపిస్తుంది. దేని వల్ల మనది అంటే దేని వల్ల నాకు దానికి రీజన్ అయితే అర్థం కావట్లేదు. అందుకని ఏం లేదు, శ్రద్ధ లేకపోవడమే. మన మనస్సు ఎప్పుడైతే ఇష్టపడదో, ఇష్టపడని పని చేసినప్పుడు ఆవలింతలు వస్తాయి. సింపుల్. ఏదైనా అంతే. ఇప్పుడు ఎందుకు ప్రవచనాలు చెప్తున్నప్పుడు జనాలు నిద్రపోతారు? ఆ నేను ప్రవచనాలు చెప్పే కూడా నిద్ర వస్తుంది. అదే ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. ప్రవచనాలు చెప్తున్నప్పుడు ఎందుకు నిద్రపోతారు జనాలు? ఎందుకంటే శ్రద్ధ తగ్గిపోయి, అంటే వాళ్ళకి శ్రద్ధ ఉండదు. ఒక టైం తర్వాత ఏమవుతుందంటే మైండ్ ప్రాసెసింగ్ మానేస్తుంది. ఓ, మైండ్ కి బద్దగా, అంటే మనం చిన్నప్పటి నుంచి చేసుకున్నటువంటి అజ్ఞాన పొరలు అలా ఉండిపోతాయి. ఇప్పుడు అంతెందుకు, మా అమ్మగారు కూడా ఫుల్ పారాయణలు అవి ఇవి అన్ని చేసుకునేవారు కదా. ఒక 10-12 ఏళ్ల కింద నేను ఎప్పుడైనా ప్రవచనాలు అవి ఇవి చెప్తుంటే మా అమ్మ ఇది ఉండేది కాదు. నేను బయట చెప్పినవి ఏమన్నా మన యూట్యూబ్ లో అప్లోడ్ చేసినవి మా అమ్మగారికి ఇస్తే మా అమ్మగారు నిద్ర మాత్రం లేకుండా నిద్రపోయేవారు. నిద్రపోతే ఇక మా బ్రదర్స్, మా వదినలు వీళ్ళందరూ కూడా జోక్స్ చేస్తుండే వాళ్ళు. మీరు నిద్రపోకపోతే వాసు ప్రవచనం పెడతామని చెప్పేసి అనగానే దెబ్బగా నిద్రలోనే పడుకునేది. నాకు వాసు అంటే నన్ను వాసు అంటారు ఇంట్లో అందరూ. వాసు ప్రవచనం దెబ్బగా పడుకునేది నిద్ర. అంటే ఎట్లా అంటే భయంతో పడుకుని పోయేది అనమాట. ఓకే అండి, ఓకే, థ్యాంక్ సో యూ గురు. కాబట్టి శ్రద్ధ లేకపోవడమే మూల కారణం. శ్రద్ధ అనేటటువంటిది ఉన్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఇదే కాదు, ఏ పనైనా కూడా. ఇప్పుడు మీరు ఏదైనా శ్రద్ధతో ఏదో వంట చేస్తున్నారు, అవి మీకు అలవాటైపోయే చేస్తారు. కానీ ఎప్పుడైతే బ్రెయిన్ కి పని పెట్టాలి అనుకుంటారో అప్పుడు ఏమవుతుందంటే నిద్ర వస్తుంది. అందుకే మీరు చూడండి, ప్రవచనాలే కాదు, అవతల వాడు 10 నిమిషాలు మాట్లాడినా నిద్ర వస్తుంది. ఇప్పుడు ఇంకా మీరు కనీసం గంట సేపు విన్నారు, నాకు చాలా సంతోషం. మీరు గంట సేపు విన్నారు, నేనైతే 10 నిమిషాల్లో నిద్రపోతా. వాడు బ్రహ్మానందము సన్ ఆఫ్ సత్యమూర్తిలో చెప్తాడు, ఊరుకోవయ్యా, నాకు మొదటిసారే సగం వినడమే నాకు విసుగు, అలాంటిది ఇంకా రెండోసారి కూడా వినమంటావా అని అంటాడు కదా. అవి నేను ఆ టైప్ అన్నమాట. నాకు ఆ టైప్ నేను. సో నాకు సగం వినడం కాదు, పావు వినడమే బోరు. అట్లాంటిది మీరు ఇంత శ్రద్ధగా విన్నారంటే అది చాలా గ్రేట్. దాన్ని మెల్లమెల్లగా శ్రద్ధ పెంచుకోవడానికి అభిరుచి అనేది అలవాటు చేసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇది రస హృదయం. ఇప్పుడు ఈ కావ్యాలు గాని, ఈ ప్రవచనాలు గాని, వీటన్నిటికీ కూడా స్పందించే హృదయం ఉండాలి. అంటే జనరల్ గా తప్పని నేను అనను. జనరల్ గా ఎక్కువ మంది పారాయణంలోకి వెళ్తారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకు స్పందించే హృదయం ఉండదు. ఏదో బండగా ఇలా చేస్తే పుణ్యం వస్తుందేమో అని చెప్పి. నేను మా ఫ్రెండ్ది కథ చెప్తూ ఉంటా కదా ఎప్పుడు జోక్ గా. అతడు ఎగ్జామ్ కోసం చదవడు గాని మంత్రం ఇస్తే 1,00,000 సార్లు 10 లక్షలైనా చేస్తానంటున్నాడు. ఎందుకంటే అక్కడ గుర్తించేది ఉండదు. ఇప్పుడు అందుకే చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా గుంపులుగా తయారవుతూ ఉంటారు. పారాయణలు అనేసరికి గుంపులుగా తయారవుతూ ఉంటారు. అందులోపల మనని మళ్ళీ కూడా అందులోపల సేవకులుగా అట్లా ఇట్లా పెట్టుకుంటారు. ఇప్పుడు మాది సంధ్యావందనంతో ఒక గ్రూప్ ఉండేది. అక్కడ మేము సంధ్యావందనం చేసుకున్నంత వరకు నేర్చేసుకున్నాం. నేను 18 రోజుల్లో నేర్చేసుకున్నా సంధ్యావందనం. మాకు 18 రోజుల ప్రోగ్రామ్ ఉండేది. 18 రోజుల్లో నేను 10-12 రోజుల్లోనే నేర్చుకున్నాను. చాలా మందికి 3 నెలలు 4 నెలలు పడుతుంది. కానీ నేను చాలా శ్రద్ధగా, నేను ఈవెన్ అది ఎట్లా అంటే మనసు లోపల కూడా రివిజన్ చేసుకుంటూ కార్ లో వెళ్తున్నా కూడా ఓకే, ఆపోహిష్ట మయోభవ తాన ఊర్జేత ఇట్లా చదువుకుంటూ వెళ్ళిపోతుండేవాడిని. నేను బైక్ మీద వెళ్తున్నా, కార్ లో వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా అలా. సో శ్రద్ధ అనేది నాకు సంబంధించినంత వరకు అది ఉండాలి. ఆ తర్వాత మెల్లగా అక్కడ స్టార్ట్ అయింది. మళ్ళీ ఆయన కూడా పారాయణంలోకి దింపి సేవకులుగా మారండి అవి ఇవంటే నేను మెల్లగా తప్పుకున్నా. తప్పని కాదు, గురువుగా అందరినీ గౌరవిస్తాను నేను. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చే ఇష్యూ ఏంటంటే మనకు శ్రద్ధ ఉన్న విషయము చెయ్యాలి. ఆ శ్రద్ధ ఉన్నది మన మనసుని వికసింపజేయాలి. ఇప్పుడు కాళిదాసు ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నిజంగా చెప్పాలంటే మీరు మొత్తం రఘువంశాన్ని 10 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. కానీ ఇంత వివరంగా ఇవ్వడం ఎందుకు అంటే రసహృదయాలను ఆహ్లాదపరచడం కోసము. చాలా మంది కవులు అంటారు అన్నమాట, నా కవిత్వం మ్యూట్ లో పెట్టుకోండి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. నా కవిత్వము రసం అంటే రసహృదయాలు కాని వారి చేతిలో పడకూడదు. అటువంటి వారి ఎదుటగా నేను చదవాల్సినటువంటి దౌర్భాగ్యం నాకు రానియకో భగవంతుడా అని చెప్పి అనుకున్నటువంటి కవులు ఎంతమందో. కొంతమంది అసలు జనాల్లోకి తీసుకెళ్లలేదు కూడా. వాళ్ళు రాసినటువంటి కవిత్వాలు వాళ్ళ దగ్గరే ఉంచేసుకున్నారు. ఎందుకోసం అంటే రస హృదయం అనేటటువంటిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరికి లేదు. ఎంతసేపు బండగా ఏదో చేద్దామనే ఆలోచనే కానీ నిజంగా శ్రద్ధగా చేద్దాము, కొత్త విషయాలు తెలుసుకుందాము అనేటటువంటిది ఉండదు. నేను చెప్పాను కదా, నేను మా మిత్రుడితోటి కైలాస టెంపుల్ కి కంచిలోప వెళ్ళినప్పుడు అక్కడ మాకు మధ్యాహ్నం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అని చెప్పగానే ఇంకేముంది ఇప్పుడు 10:30 కదా, చక్కగా అరగంట ధ్యానం చేసుకుని వెళ్దామని కూర్చోగానే అతను ఒక 5-10 నిమిషాలు కూర్చున్నాక అతనికి బోర్ కొట్టేసింది. ఏం చేయాలో తెలియలేదు. అటు ఇటు దిక్కులు చూడడం మొదలెట్టాడు. మెల్లగా అన్నాడు, నేను బయట ఉంటాను, మీరు వచ్చేసేయండి బస్ కదిలే టైం కంటే. నేను ఇక నాకేమో అక్కడ మంచిగా ధ్యానం కుదురుతుంది. నేనేమన్నానంటే సరే మీరు బయలుదేరండి, ఒక పని చేయండి, నా కోసం బస్సు ఆపద్దు, బస్సుని తీసుకొని వెళ్ళిపోండి,
నేను లంచ్ టైంకి వచ్చేస్తాను, 12 వచ్చేస్తాను అని చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత నేను ధ్యానం చేస్తూ కూర్చుండిపోయా. తర్వాత నాకు తెలియకుండా నాకు ధ్యానం ఎంత బాగా కుదిరిందంటే 3 నాకు ధ్యానం నుంచి డిస్టర్బెన్స్ అయింది. నాకేదో అరగంట టైం పట్టినట్టుగా అనిపించింది. 10:30 నుంచి 3 గంటల వరకు ధ్యానంలో ఉండిపోయాను. మా ఫ్రెండ్ 10 నిమిషాలు కూర్చోలేకపోయాడు. దానికి కారణం ఏంటి? ఎవరిది తప్పు కాదు, శ్రద్ధ లేకపోవడం. అంతే, శ్రద్ధ లేకపోవడం. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ కూర్చుంటారు. కూర్చుని ఇలా మేము చండీ యాగం చేసేవాళ్ళం. మా బ్రాహ్మణ సంఘం ఒకటి ఉండేది, చండీ యాగం చేసేవాళ్ళం. పువ్వులు ఉంటాయి కదా, పువ్వులకు తొడిమలు తీస్తారు. ఓకే, పువ్వులకు తొడిమలు తీస్తారు, కింద చాపలు వేస్తారు. అంటే తప్పని కాదు నేను అనేది, ఎవరో ఒకరు చెయ్యాలి. నీళ్లు పెడతారు. ఓకే, ఇవన్నీ చేస్తారు, సేవ. ఆ తర్వాత హోమగుండంలో ఒక్కొక్క ఇది అయింది, సప్తశతి కదా, ఒక్కొక్క శతకం అయిన తర్వాత అందరితోటి హవిస్సు వేయిస్తారు కదా. వేయించినప్పుడు జనాలు ఎంత తోసుకునే వాళ్ళు అంటే, మాలో మేమే తోస్తే ఒక్కొక్కరిని అగ్నిగుండంలో పడేవాళ్ళు. పోతే పోయాం, ఇవాళ వాడిని పక్క వాడిని తోసైనా సరే మనము హవిస్సు అయినా పడాలి, పక్కడైనా పడాలన్న రేంజ్ లోపల తోసుకోవాల్సి వచ్చేది. సో బుద్ధి లేకపోవడం, ఇదంతా కూడా ఏంటంటే బుద్ధి లేకపోవడం, తెలివి లేకపోవడం, కర్మకాండల లోపల బద్ధకాన్ని మనకు అలవాటు చేసుకోవడం. ఇది జీవితాన్ని మనకు నాశనం చేస్తుంది. ఎవరికీ సమయం లేదు. ఎంత ప్రశాంతంగా ఉండాలి. ఇవాళ పొద్దున నా సంగతి చెప్తున్నాను. ఇవాళ పొద్దున 5కి లేచాను. 6 కల్లా నేను రెడీ అయిపోయి, మా RSS 7కి ప్రోగ్రామ్ అన్నమాట. అది మా గ్రూప్ ఇవాళ మా మొత్తం నగరానికి ఆర్గనైజ్ చేస్తుంది. వెళ్ళి అక్కడ ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేసరికి 8:40. 9 o'clockకి కేశవ మెమోరియల్లో ఒక ప్రోగ్రామ్ ఉంది. సో 9 o'clock కల్లా వెళ్ళి కేశవ మెమోరియల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి 12:50 దాకా అక్కడే ఉన్నా. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 1:45. మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం తిన్నానో లేదో, నాకు వేరే గ్రూప్స్ లో 2 ప్రవచనాలు, ఇవాళ 2 ప్రవచనాలు ఉపోద్ఘాతాలు చెప్పాల్సి వచ్చింది అనమాట. 3:00, 4:00. అవి అయిపోయిన తర్వాత టైం చూసేసరికి 5 అయింది. 5 అవగానే వెంటనే మా అమ్మకి బాగాలేదని మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గర నుంచి వచ్చేసరికి ఇంకా ఇప్పుడు బయలుదేరుతూ అందరికి మెసేజ్లు పెడుతూ వచ్చారు. వచ్చినాక ఒక పావుగంట క్రికెట్ మ్యాచ్ చూశాను. మన వాళ్ళు ఎంత స్కోర్ కొడతారా అని చెప్పేసి, ఇండియన్ ఉమెన్ వరల్డ్ కప్ నడుస్తుంది, అందరికీ తెలుసు అనుకుంటా కదా. ఎంత స్కోర్ కొడతారు, 300 దాటిద్దాం అంటే 298 దగ్గర మొత్తం మీద మనం క్లోజ్ చేసుకున్నాం. ఆ పావుగంట మ్యాచ్ చూసి కూర్చున్నాను డైరెక్ట్ గా. ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత దీన్ని అప్లోడ్ చేసి కొంత వివరం ఇందులో ఏం చెప్పుకున్నామో అదంతా రాసి అప్పుడు పడుకుంటాను. సో బద్ధకం నా జీవితంలో దగ్గరికే రానియను అసలు. నా ప్రోగ్రామ్ లో ఇవాళ పొద్దుటి నుంచి నేను ఎంతో మందిని నాకు ఆల్టర్నేటివ్ గా వెళ్ళమన్నాను, ఎవరు వెళ్ళలేదు తెలుసా. అమ్మ దగ్గరికి మా ఇంకొక అన్నయ్య ఉంటాడు, ఆయన వెళ్ళలేదు. కేశవ మెమోరియల్లో ఇంకొక పర్సన్ ని వెళ్ళమని చెప్పాను, అతను వెళ్ళలేదు. దాంతో ప్రతిదానికి నేను వెళ్ళాల్సి వచ్చింది. ఎవరినేమన్నాను నేను, ఎవరు రాకపోయినా నేను వెళ్ళిపోతాను. నేను చేద్దాం అనుకుంటే నేను చేస్తాను, అవతల అడుగుతాను, వాళ్ళు చేస్తే సరే, చేయకపోతే నేనే చూసుకుంటాను. సో నేనేమంటానంటే, బద్ధకం మనలో వచ్చింది అంటే మనం పతనం అవుతున్నామని గుర్తుంచుకోవాలి. ఎంత అలసట, రోజు మొత్తం లోపల అలసట. కానీ నేను దాన్ని అలసటగా అనుకోను, నా బాధ్యతగాను, నా సంతోషపడే యాక్టివిటీస్ గాను చేసుకుంటూ వెళ్తే మనకి నిద్రలు రావడము, ఈ ఆవులింతలు రావడము, ఇవన్నీ కూడా బలాదూరు వెళ్ళిపోతాయి, అన్ని వెళ్ళిపోతాయి. ఇప్పుడు మళ్ళీ క్రికెట్ మ్యాచ్ చూసేదాకా పడుకునేది లేదు. అందులో 50 overs ఎప్పటికి కావాలి. సో అదంతా అయ్యిందంటే ఇంకో 1.5-2 గంటలు. లక్కీగా నాకు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చేసుకుని పడుకుని మళ్ళీ పొద్దున్న 6-6:30 కల్లా మళ్ళీ మొత్తం అన్ని సర్దుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో కాబట్టి ఏంటంటే బద్ధకాన్ని మనకు కిలోమీటర్ దూరంలో ఉంచేసేయాలి. ఈ మాట నేను అందరికీ నీతి నేర్పించాల్సిన అవసరం నాకు లేదు, ఎవరిది వాళ్ళకి తెలుసు. కానీ ఒక్కసారి గుర్తించండి. అంటే ఏంటంటే ఎంత మనం జీవితంలో ఎంత సమయాన్ని మనము సద్వినియోగపరచుకోవచ్చు అనేది గుర్తించండి. అంతే చెప్తున్నా, ఇది నా గొప్పతనం కాదు. నేను ఏంటంటే బద్ధకాన్ని దూరం చేసుకోవడం ఒక్కటి నేను అలవాటు చేసుకున్నాను అని చెప్తున్నాను. జై శ్రీకృష్ణ. చిన్న ప్రశ్నకు పెద్ద జవాబు, కాకపోతే దీనికి కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ బద్ధకానికి సంబంధించినటువంటివి మన మైండ్ ఎక్కువ ప్రాసెస్ చేసుకోదు. మనం ఎప్పుడైతే బద్ధకంగా లేజీగా ఉంటామో మైండ్ బండగా మారిపోతుంది. అది అంతే, ఇంకేం లేదు. జై శ్రీకృష్ణ. ఇండియా గెలిచింది సార్. అది వేరు, అది మీరు అనేది T20, నేను అంటున్నది T20 కాదు. ఆస్ట్రేలియాతో ఈక్వల్ చేసింది, అది నేను చెప్తాను. అది T20. T20. నేను చెప్తున్నది ఉమెన్స్ వరల్డ్ కప్ నడుస్తుంది. ఉమెన్స్ వరల్డ్ కప్ అది కూడా ఇవాళేనా సార్? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 3 o'clock స్టార్ట్ అయింది, లేట్ గా స్టార్ట్ అయింది. 3 o'clock స్టార్ట్ అయ్యి లేట్ గా స్టార్ట్ అయింది. షెఫాలి ఆమె 87 runs కొట్టింది. లాస్ట్ లోపల దీప్తి శర్మ 50 కంప్లీట్ చేసుకుంది. తర్వాత
రిచా ఘోష్ ఎవరైతే ఆమె చాలా బాగా ఆడుతుంది యాక్చువల్ గా. ఆమె కూడా పాపం 2 సిక్సర్స్ కొట్టి 34 35 కొట్టింది. సో మొత్తం అప్ టు ఓకే డేట్, ఎవ్రీథింగ్ అప్ టు ఓకే డేట్. సరే సో సరే ఉంది సార్. ఓకే సార్. మన ఇండియా మ్యాచ్ కూడా కొంత లాస్ట్ లో మొత్తం ఓవర్స్ అన్ని కూడా చూశాను. అది కూడా ఏమి ఈజీ కాదు. 180 దాటించిన స్కోర్ ని కొట్టడం అనేటటువంటిది అంత సులభమైనటువంటిది కాదు. కానీ వాషింగ్టన్ సుందర్ కొట్టిన ఇది చూస్తే 23 బాళ్లలో 49 అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ. ఇది లాస్ట్ లో కొట్టి ఎంత ఫాస్ట్ గా తీసుకొచ్చేసేసాడు. అసలు స్కోర్ అందుకుంటామా అనుకున్నాం. అలాంటిది చాలా బాగా తీసుకొచ్చాడు. కాకపోతే మిగతా వాళ్ళందరూ కూడా 20 రన్లు కొట్టుకుంటూ వచ్చారు. అవును, కంప్యూటర్ ఈక్వల్ అవసరం ఈక్వల్ లేదు సార్. అయింది. సార్ కంప్యూటర్ అవసరం ఆ, లేదు సార్. మీకు ఇంట్లో కంప్యూటర్ పెట్టుకోవాల్సిన పని లేదేమో. ఎందుకు మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని పలకరిస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అందరికి వెళ్ళిపోతుంది కాబట్టి జై శ్రీకృష్ణ. అసలు క్రికెట్ గురించి ఎలా మొత్తం స్కోర్ క్రికెట్ అన్ని కూడా బాగా ఫాలో అవుతా. క్రికెట్ చాలా బాగా ఫాలో అవుతా. మెన్స్ విమెన్స్ రెండు కూడా ఫాలో అవుతా. ఈ విమెన్స్ అయితే మా పిల్లాడుతో చెప్తూ ఉంటాను అనమాట. నేను అంటే మిథాలీ రాజు ఆడే రోజుల్లో అసలు ఎవరు చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు 18 కోట్ల మంది ఆన్లైన్ లో చూస్తున్నారు. అది కాక స్టేడియం ఎలా అసలు బాంబే లోపల స్టేడియం అంతా ఫుల్ అయిపోయింది. అసలు ఒక్క కూర్చోడానికి జాగా లేదు. అట్లాగా అంటే ఏంటి జనాల లోపల ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ కి కూడా అంత చక్కటి ప్రాధాన్యత ఇస్తున్నారు. పాపం మిథాలీ రాజు ఎంత కష్టపడింది, ఎన్ని రికార్డ్స్ చేసింది. మొత్తం కష్టపడి పాపం 38, 37 ఇయర్స్ దాకా ఆడింది ఆమె. లక్కీగా ఇప్పుడు మంచి ప్లేయర్స్ వచ్చారు. షెఫాలి కావచ్చు, ఈమె స్మృతి మంథానా కావచ్చు, జెమీమా రోడ్రిగ్స్ కావచ్చు. వీళ్ళు మన దీప్తి శర్మ లాంటి వాళ్ళు మొదటి నుంచి ఉన్న వాళ్ళే. సో వాళ్ళు పర్వాలేదు. రిచా ఘోష్ ఇప్పుడు కొత్తగా 22 ఏళ్ళు, ఆమెకి చిన్న పిల్ల. సో అట్లా వీళ్ళందరూ కూడా మంచి ప్లేయర్స్ వచ్చారు. ఇప్పుడు లేడీస్ లో కూడా చక్కగా ఆడటం అనేది జరుగుతుంది. బట్ జెంట్స్ కి బాగా ప్రాధాన్యత ఇచ్చి లేడీస్ ది ఇగ్నోర్ చేశారేమో అనుకున్నాం. కానీ ఈ మధ్య చాలా బాగా వరల్డ్ కప్ లో మొన్న ఆస్ట్రేలియాని ఓడగొట్టడం ఇట్స్ నాట్ ఏ జోక్. 340 స్కోర్ దాటడం అనే 339 స్కోర్ ని దాటడం, అది కూడా ఏంటి 7 బాల్స్ ఇంకా మిగిలిపోయాయి. అంత అద్భుతంగా కొట్టడం. జమీమా చివరి వరకు కూడా మరొక్క 6 కొట్టలా, కానీ 14 4లు కొట్టి చివరి వరకు కూడా 127 రన్స్ చేసి కాపాడుకోవడం అనేది మన సెమీఫైనల్ మ్యాచ్. ఆమె ఒక్క రోజు లోపల ఆమె సూపర్ స్టార్ అయిపోయింది. ఏడ్చేసింది ఆమె ఏడ్చేసింది. ఆడవాళ్ళందరూ ఏడవడం మొదలెట్టారు. ఈ ఆడవాళ్ళతో ఏంట్రా బాబు మాట్లాడితే ఏడుస్తారు అన్నట్టుగా. కానీ వాళ్ళ ఎమోషన్స్ గుర్తించి మగవాళ్ళు కూడా ఏడవడం మొదలెట్టారు వాళ్ళతో పాటుగా. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఎమోషన్స్ దట్ లైక్ ఇవన్నీ కూడా నేను ఏమంటానంటే, స్పందించే హృదయం ఉంటే దేంట్లో అయినా మనకు అలా స్పందిస్తుంది. కొద్దిగా శ్రద్ధ చూపిస్తే చాలు, ప్రతి విషయంలో మనకు స్పందిస్తుంది. అది క్రికెటే కావక్కర్లేదు, సన్ ఆఫ్ సత్యమూర్తినే కావక్కర్లేదు, కిక్ సినిమా, రవితేజ మీరు పెద్ద డిక్షనరీ సార్. మీ దగ్గర లేదంటూ లేదు, నాకు అర్థమైంది. అట్లేం లేదు. నాకు ఇంట్రెస్ట్ అంతే, సబ్జెక్ట్ చాలు, అట్లేం లేదు. మళ్ళీ రవితేజ అది కిక్ సినిమా ఉంది కదా, ఎన్నిసార్లు చూసినా కూడా అసలు అది ఆ ఆనందము అట్లా గుండెల్లోంచి తన్నుకొస్తూ ఉంటుంది. అది అసలు ఫస్ట్ టైం థియేటర్ లో చూసినప్పుడు షాక్, అసలు ఇలాంటి మూవీస్ తీయగలరా అన్నట్టుగా. తర్వాత ఆ సినిమా ఇంకా ఎట్లా అంటే ఎండింగ్ వచ్చేసిన కొద్దీ ఇట్లా అంటే సినిమాలో ఒక గొప్ప సెన్సిటివ్ పాయింట్ ని పెట్టుకుని సినిమా మొత్తాన్ని నవ్వుతూ తీయించడం. ఇట్స్ నాట్ ఎ జోక్. ఒక సెన్సిటివ్ పాయింట్ ని పెట్టుకుని సెన్సిటివ్ పాయింట్ ని సెన్సిటివ్ గా తీసుకెళ్లడం అంటే మీరు సన్ ఆఫ్ సత్యమూర్తి తీసుకోండి. కానీ సెన్సిటివ్ పాయింట్ ని నవ్వుతూ తీసుకెళ్లడం, గీతాంజలి కావచ్చు, మీకు ఈ కిక్ సినిమా కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఒక సెన్సిటివ్ పాయింట్ ఉంటుంది, కానీ సినిమా మొత్తం నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవి కూడా ఈ చిన్న అభిరుచులు కూడా మనకు అర్థం అవ్వాలి. చిన్న అభిరుచులు కూడా ఏమీ ఉండదు. అలాగే లేక్ హౌస్ అనే ఒక సినిమా, శాండ్రా బుల్లక్, కియాను రీవ్స్ ది, అది నాకు వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ అన్నమాట. ఇద్దరు వేరు టైమ్స్ కి చెందిన వాళ్ళన్నమాట. దాన్ని మనకు తెలుగు లోపల కూడా తీశారు. మొన్న ఒక 2 ఏళ్ల కింద ఎప్పుడు తీశారు. అద్భుతం అని ఒక సినిమా తీశారు. ఎవరైనా చూసారండి ఆ సినిమాని? రాజశేఖర్ కుమార్తె, తర్వాత ఇద్దరు తేజ సజ్జా ఇద్దరు కలిసి ఎవరైనా చూసారా? చూసాం. సో అది ఎంత సార్, కానీ అదేమిటో గజిబిజిగా ఉంది. అయ్యో అవునా, అది కరెక్ట్. తెలుగులో కొద్దిగా గజిబిజిగా ఉంది కానీ పర్వాలేదు, ఇట్స్ ఓకే. అవును, పర్వాలేదు, కానీ రెండు డిఫరెంట్ టైమ్స్ లో ఉన్న వాళ్ళని ఎలా కలపాలి అది అర్థమైతే బాగుంటుంది. అది లేక్ హౌస్ అని ఒక సినిమా యొక్క కాపీ అన్నమాట. సో అది కాకపోతే కాన్సెప్ట్ అది సినిమాని డిఫరెంట్ గా తీశారు. నేనేమంటానంటే ఇవన్నీ కూడా మీరు స్పందించే దాన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే నేను అది డార్క్ అని ఒక మూవీ, బ్లాక్ అని ఒక మూవీ గురించి చెప్పాను, జ్ఞాపకం ఉందా మీకు? ప్యారలల్ యూనివర్స్ లు వాటి గురించి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ద మోర్ యూ అండర్స్టాండ్ థింగ్స్ ద మోర్ యూ ఎంజాయ్. అది నేను అనేది ఏదైనా అంతే. అది దానికి వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే ఆ స్పందించే హృదయం.
అది అది సరిగా స్పందించిందంటే దేవుడి దగ్గరికి వెళ్తుంది. సరిగా స్పందించకపోతే వస్తువుల మీదకి వెళ్తుంది. ఈ వస్తువు కొనుక్కోవాలి, ఆ వస్తువు కొనుక్కోవాలి, ఇంత హంగు చూపించాలి, ఇంత ఆర్భాటం చూపించాలి, ఇంత ఇవన్నీ అలా ఉంటుంది. కానీ హంగు ఆర్భాటము ఇవన్నీ తీసేసామనుకోండి, మనకు జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఎంత పెరిగిపోతుంటుందో తెలుసా నాలెడ్జ్, ఎంత పెరిగిపోతూ ఉంటుందో మీకు తెలియకుండా, ఎంత సంతోషం అనిపిస్తూ ఉంటుందో. మొన్న క్షణక్షణం సినిమా చూపిస్తుంటే నేను శ్రీదేవి గురించి మాట్లాడింది మాట్లాడకుండా ఒక 20-30 వారాలు మాట్లాడగలను. మన శ్రీదేవి నాకు ఆల్ టైమ్ బెస్ట్ హీరోయిన్ అన్నమాట తెలుగు లోపల. ఎట్లయితే ఇంగ్లీష్ లోపల డెమీ మూర్ నాకు ఇష్టమో అట్లాగా తెలుగు లోపల శ్రీదేవి అంత ఇష్టం అన్నమాట. సో మొన్న మా పిల్లాడికి క్షణక్షణం చూపిస్తూ ఒక్కొక్క సీన్ ఆపడము, చూడు ఇక్కడ శ్రీదేవి చేసినట్టుగా ప్రపంచంలో ఎవరు చేయలేరు అని. అట్లాగా తన మాటలు, తన పాటలు, తన హావభావాలు, తన డాన్సెస్. రామ్ గోపాల్ వర్మకి పోటీ వెళ్తున్నారా? వాడొచ్చు. అంటే లేదు, జనరల్ గా యాక్టింగ్ నేను బాగా, నాకు చాలా ఇష్టము. అంటే అవును, యాక్టింగ్ బాగుంటుంది. చాలా ఎక్సెప్షనల్. అంటే శ్రీదేవి చేసినట్టుగా ఇంకెవరు చేయరు. ఇప్పుడు ఆమెది నాకు చాలా, అంటే చాలా ఉన్నాయి ఆమెవి ఫేవరెట్స్. అలాగే నాగిన్ సినిమా ఒక డొక్కు స్టోరీ అసలు. నగీనా అని చెప్పేసి, నిగాహే అని చెప్పి 2-3 వెర్షన్స్ వచ్చేదండి. ఫస్ట్ మూవీ నగీనా చాలా సూపర్ హిట్ అయింది, నిగాహే అంత హిట్ కాలే. కానీ ఆ నగీనా సినిమా రిలీజ్ అయినప్పుడు అది డొక్కు సినిమా, అసలు సినిమా పెద్ద యూజ్లెస్ సినిమా. కానీ అసలు ఆ సినిమాలో అసలు ఆమె యాక్టింగ్, ఆమె చేసిన ఇది చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మన తెలుగులో 3 టాప్ హీరోస్ కి 3 హిట్లు ఇచ్చినటువంటి హీరోయిన్ శ్రీదేవి. ఆమె నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, ముగ్గురికి కూడా 3 సూపర్. చిరంజీవిది ఒక టైంలో ఏంటి అసలు ఏమీ వెళ్ళట్లేదు అనుకున్న టైంలో జగదేక వీరుడు అతనికి సుందర్ వచ్చింది. ఇటు చూస్తే నాగార్జునకు పెద్ద పాపులర్ కాలేదు నాగార్జున, మంచి మూవీస్ కూడా రాలేదు నాగార్జునవి. ఆ సమయం లోపల తనకు ఆఖరి పోరాటం అని చెప్పేసి యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల, దాంట్లో కూడా శ్రీదేవి అద్భుతమైన పాత్ర అసలు. అదైపోయింది అనేసరికి మళ్ళీ వెంకటేష్ తోటి ఇది గమ్మత్ ఏంటంటే క్షణక్షణంలో శ్రీదేవికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది, వెంకటేష్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు రాలా. అంత అంటే హైయెస్ట్ ఇక టాలెంట్ లో ఇక శ్రీదేవికి మించి ఇంకెవరూ లేరు. అదేం సినిమా, ఒక సినిమాకి మాధురి దీక్షిత్ మీకు అవార్డు ఇచ్చింది. సద్మా కాదు, సద్మా వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. ఆ సినిమాలో పాటలన్నీ నాకు లిరిక్స్ తో సహా వచ్చు. నాకు సద్మాలో పాట నాకు లిరిక్స్ తో సహా అది చూసినంత సేపు కళ్ళల్లో నీళ్ళు అలా వచ్చేస్తూనే ఉంటాయి, ఆగవు. వసంత కోకిల కదండి, అదే వసంత కోకిల తెలుగులో. అందులోపల అసలు స్టార్టింగ్ లో అసలు అది ఆ ఇళయరాజా సాంగ్స్ కూడా, ఏ జిందగీ గలే లగాలే हमने भी तेरे एक गम को गले से लगाया है ना जिंदगी गले लगा ले. అసలు ఆ సినిమాలో ఎవ్రీ సాంగ్ అసలు ఏడుపు వస్తూనే ఉంటుంది సార్. అంత వాళ్ళ యాక్షన్ కి అసలు నేను చెప్తున్నా కదా, ఇంకా శ్రీదేవి లాంటి యాక్ట్రెస్ ఇక నభూతో న భవిష్యత్ అంతా అసలు. అంటే ఆ యాక్టింగ్ కానీ అది కాదు నేను చెప్తున్నది. ఒక సినిమా లోపల ఆమె తండ్రి వీళ్ళిద్దరిని ప్రేమిస్తున్నది. ఎవరు ఆ సినిమా చాలా అన్పాపులర్ అయింది. అది దానికి ఆమెకు అవార్డు వచ్చింది. యాక్చువల్ గా అనిల్ కపూర్ తో తీసింది. అనిల్ కపూర్ ఏంటది, అనిల్ కపూర్ ఆ సినిమా లోపల తండ్రి కొడుకు తండ్రిని కొడుకుని కూడా ప్రేమిస్తుంది. అయ్యో అదే పేరు గుర్తురావట్లేదు. ఎక్స్ట్రాడినరీ మూవీ అది అసలు. అది అసలు ఎంత, ఆ సినిమాకి ఆమెకు అవార్డు కూడా వచ్చింది. లంహే అనుకుంటా. అసలు అంటే వద్దులేండి, వాళ్ళ మాట్లాడితే మనము ఇంకా అందరికి ఇదైపోతుంది. చాలు. ఎనీవే అందరికి కూడా చాలా సంతోషము. రకరకాల మాటలు మాట్లాడుకున్నాము. ముఖ్యంగా ఒకే మాట చెప్పేది ఏంటంటే, కల్మషం లేనటువంటి జీవితం, ఓకే, అన్నింటినీ అర్థం చేసుకునేటటువంటి హృదయం, అండ్ అన్నిటికీ స్పందించగలిగేటటువంటి బుద్ధి, జ్ఞానము, హృదయము, ఇవన్నీ ఉంటే జీవితం అనేటటువంటిది ఆనందమయం అని గుర్తుంచుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనకు ఆ కష్టాల్లాగా అనిపించవు. నాకేమి జీవితంలో కష్టాలు లేవని నేను అనలే, కానీ కష్టాలను ఎంత సంతోషంగా స్వీకరించుకుంటూ వెళ్ళిపోతానో, ఎంత నవ్వుకుంటూ వెళ్ళిపోతానో, ఏదొచ్చినా కూడా ఇది భగవంతుడి గిఫ్ట్ అనుకుంటా వెళ్ళిపోతాం. ఏం చేస్తాం, చాలా విషయాలని మనం జీవితంలో కూడా సాల్వ్ చేయలేము. ఎన్నో విషయాలని మనం జీవితంలో సాల్వ్ చేయలేము. చాలా చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్దగా ఉంటాయి. కానీ వాటిని మనం సమస్యగా తీసుకోక వదిలేసారంటే, ఇగ్నోర్ చేశారంటే కొన్నాళ్ళకి అసలు అది సమస్య అని కూడా అనిపించదు. సో అలాగా సంతోషంగా ఉండడము మనకు ముఖ్యము. దానికి కావాల్సింది ఏంటంటే చక్కటి స్పందించే హృదయం ఉంటూ ఏ విషయంలోనైనా కూడా ఆనందం వెతుక్కోగలిగేటటువంటి హృదయం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని చోట్ల ఆనందాన్ని వెతుక్కోగలుగుతాం. బ్రహ్మానందం జోక్స్ చూస్తూ సంతోషపడచ్చు. చార్లీ చాప్లిన్ సినిమాలలో ఉన్నంత అసలు
సైకాలజికల్ ఇవి ఇంకెక్కడా ఉండవు, మనకు ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్ ఎక్కడా ఉండవేమో అనిపిస్తుంది. ఆయనది ద గ్రేట్ డిక్టేటర్ చూడండి, తర్వాత సిటీ లైట్స్ చూడండి, మోడర్న్ టైమ్స్ చూడండి, ఇవి చూస్తుంటే మీకు మీకు తెలుస్తుంది అంటే వాట్ యు ఆర్ మిస్సింగ్. గోల్డ్ రష్ సినిమా చూడండి, చార్లీ చాప్లిన్ ప్రతి సినిమా చూడొచ్చు, ఒక సినిమా కాదు. అవి సినిమా చూస్తుంటే ఏంటి అప్పుడు మనకు అర్థమవుతుంది వాట్ వీఆర్ రియల్లీ మిస్సింగ్ అని. ఒకసారి అది ఆ సినిమా చూడండి, అసలు అదేది ద గ్రేట్ డిక్టేటర్ అని చెప్పేసి, ఇతనికి ఆ చిన్న మీసం అచ్చం హిట్లర్ లాగా ఉంటుంది కదా, వాళ్ళు బై మిస్టేక్ హిట్లర్ ప్లేస్ లోపల చార్లీ పెడతారు అనమాట. పెట్టిన తర్వాత ఏం జరిగింది అనేది లాస్ట్ లోపల చార్లీ చాప్లిన్ ఒకసారి స్పీచ్ ఇస్తాడు, హిట్లర్ రూపం లోపల ఉన్న తను ఒక స్పీచ్ ఇస్తాడు అనమాట. అది వినండి. నేను ఏమంటానంటే ఇవన్నీ చూస్తే దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ మోర్ అండ్ మోర్ థింగ్స్. దెన్ యూ విల్ హ్యావ్ బ్రాడర్ విజన్. బ్రాడర్ నాలెడ్జ్ ఉంటే బ్రాడర్ విజన్ వస్తుంది. దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ మోర్, అప్రిషియేట్ మోర్ అండ్ ఎంజాయ్ మోర్. అది మెయిన్. ఎనీవే, జై శ్రీకృష్ణ. రేపు రాత్రి మాత్రము మనకు ఖచ్చితంగా అంటే మా అమ్మ ఆరోగ్యమే నేను మళ్ళీ చెప్పేది, అదొకటే నాకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెషరు. ఏమన్నా అయితే అది తప్ప, లేకపోతే మనకు రేపు కార్తీక మాసం పైన ఒక ప్రశస్తి పైన రేపు ప్రవచనం ఉంటుంది. రేపు మనకు నిర్వాణ దశకం అయిపోయింది కాబట్టి దాని బదులుగా ఇది ఉంటుంది. అందరికీ కూడా చాలా సంతోషము, చక్కగా ఆనందంగా ఉండండి ఎప్పుడూ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే రస హృదయం, స్పందించే హృదయం అనేవి ముఖ్యమనే విషయాన్ని తెలుసుకుంటూ ఇటువంటి కావ్యాలను బాగా 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 ఎంజాయ్ చేయగలిగేటటువంటి స్థాయికి అందరూ వెళ్ళాలని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు కార్తీక మాస ప్రశస్తిపై. అందరికీ కూడా శుభం భూయాత్, శుభం జరుగుగాక. జై జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ.